వస్తున్నారా? లేదా ఈ కంట్రీలో మీ గర్ల్ ఫ్రెండ్ ఉందట కదా! ఆవిడ ప్రేమను తిరిగి పొందడానికి వస్తున్నారా? అని క్వెషన్ చేస్తారు. అప్పుడు ఆ హూ అవును. నేనామెని మళ్ళీ తిరిగి పొందడానికే వస్తున్నాను అని చెప్తాడు. అంతే. ఆ మాటకి షియాన్ లైటర్ ఆఫ్ చేసి స్పెట్స్ పక్కన పెట్టేస్తాడు. కట్ చేస్తే ఇంకో పక్క మన డ్రామా హీరోయిన్ లిల్లీ ఆ హూని కలవడానికి ఒక థియేటర్ వస్తుంది. లోపలికి వెళ్ళడం ఇష్టం లేకపోయినా కూడా మనసు చంపుకొని వెళ్లి 4 ఇయర్స్ బ్యాక్ నేను నిన్ను ప్రేమించాను అన్న మాట నిజమే. కానీ ఇప్పుడు నాకు పెళ్లైంది అని అంటే అతను నువ్వు అతన్ని ప్రేమించట్లేదు కదా అని అంటాడు. ప్రేమించకపోతే ఏంటి? అతను నా భర్త అని చెప్పి వాళ్ళిద్దరూ షేర్ చేసుకున్న కొన్ని బ్యూటిఫుల్ థింగ్స్ ఇచ్చేసి అక్కడి నుంచి మనసు చంపుకొని ఇంటికొస్తుంది. ఇంటికి రాగానే ఆమె స్నానం చేయడానికి బట్టలిప్పి బాత్రూమ్ లోకి వెళ్తుంది. బట్ మనోడు కూడా అదే టైంలో స్నానం చేసి బయటకొచ్చి ఆమె విప్పిన డ్రెస్ స్మెల్ చూసి చాలా సీరియస్ ఫేస్ పెడతాడు. లిల్లీ బయటికి రాగానే షియాన్ పూల్ దగ్గర స్మోక్ చేస్తూ ఉంటాడు. అతన్ని చూసి నువ్వెప్పుడొచ్చావు అని అడుగుతుంది. అతను వెనక్కి కూడా తిరిగి చూడకుండా ఆ డ్రెస్ ని ఆమెకు చూపిస్తూ ఈ డ్రెస్ ని ఇంట్లో ఎప్పుడు చూడలేదే, ఏదో ఒకసారి వేసుకొని చూపించు అని అడగగానే ఆమె ఆ డ్రెస్ వేసుకుని చూపిస్తుంది. అప్పుడు అతను ఆమె వెనకాల నుంచి పట్టుకొని తన చేతుల్ని టచ్ చేస్తూ ఆమె తలకి అతని తల నానించి కళ్ళు మూసుకొని అడుగుతాడు, లిల్లీ మీకెవరు కావాలి అని అంటే ఆమె నా హస్బెండ్ అని చెప్తుంది. దాంతో ఆమెను చాలా ఇంటెన్స్ గా బెడ్ పై తీసుకొచ్చి ఆమె మీద పడుకొని గుర్తు పెట్టుకో, నన్ను పెళ్లి చేసుకోవడం అనేది నీ సొంత నిర్ణయం మాత్రమే అని చెప్తూ సడన్ గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కట్ చేస్తే సీన్ మనకి కొన్ని రోజులు ముందుకు చూపిస్తారు. లిల్లీ ఎయిర్పోర్ట్ లో కంగారుగా ఒకరి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆ పర్సన్ ఇంకా రాకపోవడం వల్ల ఒకటే టెన్షన్ పడుతుంటే వాళ్ళ డాడీ కాల్ చేసి ఆ దిక్కుమాలిన హూ కోసం నీ ఫ్యామిలీని వదిలేసుకున్నావా, షియాన్ లాంటి గొప్ప పర్సన్ తో పెళ్లి కూడా వద్దని చెప్పడానికి నీకేమైనా పిచ్చి పట్టిందా అని అరుస్తుంటే లిల్లీ మనసులో ఆ షియాన్ ముందు నా బాయ్ ఫ్రెండ్ హూ దేనికి పనికి రాకపోవచ్చు, కానీ అతడే నా కళ, అతడే నా సర్వస్వం అని అనుకుంటూ నేను తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అని మీకు ప్రూవ్ చేసి చూపిస్తాను అని అంటే వాళ్ళ డాడీ నువ్వు గనక వెళ్ళిపోతే ఇక నువ్వు చచ్చినట్లే అని చెప్పి కాల్ కట్ చేసుకుంటారు. ఆ తర్వాత ఆమె ప్రేమ కోసం సర్వస్వం పనంగా పెట్టడం తప్ప ఒప్ప అనేది కాలమే నిర్ణయిస్తుంది. కానీ కొన్నిసార్లు అంతా కోల్పోయినా ఏమీ మిగలదు అని బాధపడుతూ ఉంటుంది. అలా ఆమె అతని కోసం మెట్ల మీద వెయిట్ చేస్తూనే ఉంటుంది. ఉదయం నుంచి రాత్రి అవుతుంది కానీ అతను ఇంకా రాలేదు. ఆఖరికి స్నోఫాల్ కూడా స్టార్ట్ అవుతుంది. అయినా లిల్లీ అక్కడే నిలబడి ఒక్కటే భయపడుతూ వాయిస్ మెసేజ్ పంపుతుంది. హూ ఎక్కడున్నావు, నేను ఎయిర్పోర్ట్ లో నీ కోసం వెయిట్ చేస్తున్నాను. ఆమె ఎన్నిసార్లు కాల్ చేసినా అవతల నుంచి రెస్పాన్స్ ఉండదు. లిల్లీ ఒక్కతే కూర్చుని ఒక్కటే బాధపడుతుంటే సడన్ గా ఒకరు ఆమెపై గొడుగు పడతారు. హూ వచ్చాడు అనుకుని ఆమె చాలా హ్యాపీగా వెనక్కి తిరిగి చూస్తే అక్కడ షియాన్ ఉంటాడు. ఆమె ముఖం చాలా డల్ అయిపోతుంది. షియాన్ కూడా చాలా కూల్ గా వాడు 10 మిలియన్స్ కోసం నిన్ను వదిలేసి అబ్రాడ్ పారిపోయాడు అని చెప్పి ఆ గొడుగు ఆమె చేతికిచ్చి వెళ్తుంటాడు. బట్ లిల్లీ ఏడుస్తూనే మిస్టర్ షియాన్ ఇప్పటి నుంచి నేను నీదాన్నే అని అంటుంది. షియాన్ కూడా ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. లిల్లీ కూడా అతను వెనకాలే నడుస్తుంది. ప్రెజెంట్ సీన్ లో లిల్లీ ఇదంతా గుర్తు చేసుకొని సోఫాపై ఎమోషనల్ గా చెప్తుంది నేను నీదాన్ని అని అనడంతో అతను ఆమెను చాలా ఇంటెన్స్ గా కిస్ చేస్తాడు. అప్పుడు లిల్లీ ఏడుస్తూ ప్లీజ్ లైట్ ఆఫ్ చేస్తావా అని అడుగుతుంది. అతను లైట్ ఆఫ్ చేయగానే ఆమె మనసులో 4 ఇయర్స్ బ్యాక్ ప్రేమ ఫ్యామిలీ ఇద్దరి చేత షియాన్ కి అమ్మేయబడిన ఒక వస్తువుని మాత్రమే నేను, అందుకే నా ఫీలింగ్స్ అంటే ఎవరికి కేర్ లేదు, అమ్ముడు పోయిన నాకు నీదాన్నైతే ఏంటి ఇంకెవరిదాన్నైతే ఏంటి అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. అలా అనుకుంటున్నప్పుడే షియాన్ ఆమెను చాలా ప్యాషనెట్ గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తారు. అలా ఇద్దరు ఆ నైట్ ఇంటిమేట్ అవుతారు. నెక్స్ట్ డే మార్నింగ్ లిల్లీ రూమ్ నుంచి బయటికి రాగానే ఆమె బెస్ట్ ఫ్రెండ్ జో కాల్ చేస్తుంది. మన మూవీలో ఇన్వెస్ట్ చేయడానికి ఎవరు రెడీగా లేరే, లాస్ట్ టైం మాట్లాడిన కంపెనీ వాళ్ళు కూడా హ్యాండ్ ఇచ్చేశారు అని చెప్తుంటే లిల్లీ పర్లేదులే నేను వేరే ఏదైనా దారి వెతుకుతాను అని అంటుంటే జో ఈ ఇండస్ట్రీలో ఎదగడం అంత ఈజీ కాదు లిల్లీ, అయినా నీ హస్బెండ్ కూడా ఇదే ఇండస్ట్రీలో ఉన్నాడు కదా, అతనితో మాట్లాడొచ్చు కదా, అతని ముందు 10 మిలియన్స్ ఎంత జుజుబి, అంత రిచ్ అండ్ పాపులర్ హస్బెండ్ ని పక్కన పెట్టుకుని నీకు లైన్ వేయడం కూడా రావట్లేదేంటే తల్లి అని వెటకారం చేస్తుంది. లిల్లీ మనసులో నేను రిచ్ ఫ్యామిలీలో పెళ్లి చేసుకుని చాలా హ్యాపీగా ఉన్నానని అందరూ అనుకుంటున్నారు, కానీ కేవలం బిజినెస్ డీల్స్ కోసమే వాడుకునే ఒక టూల్ ని నేను, ఈ విషయం ఎవరికి తెలియదని బాధపడుతూ అతనితో మాట్లాడడం అంత ఈజీ కాదు, అతను ఒక డెవిల్, ఆ ముచ్చటే మర్చిపో అని చెప్తుంటే జో నవ్వుతూ మాట వినకపోతే బెడ్రూమ్ లోకి తీసుకెళ్లి ఒప్పించు, ఒక్క రాత్రి అతనితో పడుకుంటే చాలు నీ పని అయిపోతుంది అని ఒక ఐడియా ఇస్తుంది. అప్పుడే షియాన్ వెనక నుండి ఎంట్రీ ఇచ్చి అంత కష్టపడాల్సిన అవసరం లేదు అని చెప్తాడు. లిల్లీ షాక్ అయ్యి నువ్వు ఇంకా ఆఫీస్ కి వెళ్ళలేదా అని అడుగుతుంటే అతను కాస్త టైట్ గా ఉంటే ఆఫ్ తీసుకున్నాను, అయినా మీ మూవీ ఇన్వెస్ట్మెంట్ కి ఎంత కావాలి అని అడుగుతుంటే ఆమె టెన్షన్ తో ఏం అవసరం లేదు అని అంటే అతడు 10 మిలియన్ సరిపోతాయా అని అంటాడు. లిల్లీ మనసులో నా ఫ్యామిలీ ఆల్రెడీ నేను చాలా వాడుకుంది, మళ్ళీ నేను హెల్ప్ అడగలేను అనుకుంటూ ముందు మా మూవీ స్టోరీ మీకు నచ్చుతుందో లేదో ఇన్వెస్ట్ చేయడానికి అని అంటే షియాన్ ఆమె వైపు ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా చూస్తూ మూవీ సంగతి పక్కన పెడితే నువ్వు ఇంకాసేపు ఇలాంటి బట్టల్లోనే నా ముందు కూర్చుంటే నేను మాత్రం నీకు ఖచ్చితంగా అట్రాక్ట్ అయిపోతాను అని చెప్తాడు. ఆమె వెంటనే సిగ్గుపడుతూ డ్రెస్ వేసుకుని కవర్ చేసుకుని లోపలికి పరిగెడుతుంది. షియాన్ బయటికి వచ్చి అసిస్టెంట్ తో ఏదో కంపెనీకి కాల్ చేసి మూవీలో ఇన్వెస్ట్ చేయమని చెప్పు అని అంటాడు. ఆ తర్వాత లిల్లీ జో మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఒక ప్రొడ్యూసర్ నుంచి కాల్ వస్తుంది. నేను వాచింగ్ ఇండస్ట్రీ ప్రొడ్యూసర్ ని, మీ
మూవీ స్టోరీ నాకు చాలా నచ్చింది. నేను ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నాను. మీరు ఫ్రీగా ఉంటే ఒకసారి కలిసి మాట్లాడదాం అని చెప్తే వాళ్ళు ఫుల్ ఎక్సైట్ అయిపోతారు. కట్ చేస్తే ఆ ప్రొడ్యూసర్స్ కి థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు. అప్పుడు ప్రొడ్యూసర్, మీ ఇద్దరి పరిస్థితి చూస్తే బాధగా ఉంది అయినా మీరిద్దరు చిన్నప్పటి లవర్స్ కదా అని అంటే అతను కోపంగా, నాకెవరితోనూ సంబంధం లేదు. నేను మళ్ళీ వెనక్కొచ్చేస్తాను. నా దాన్ని నా దగ్గరికి రప్పించుకుంటాను అని లిల్లీ గురించి చెప్తాడు. ఇంకో పక్క లీ ఏమో హువాచంగ్ కంపెనీ బాస్ ఇన్వెస్ట్మెంట్ కి ఒప్పుకున్నారు అని జోతో చెప్తుంది. అప్పుడే జో ఫోన్ చూపిస్తూ, ఒసే నువ్వు సోషల్ మీడియాలో పిచ్చ ట్రెండింగ్ లో ఉన్నావు అని అంటే ఆ పోస్ట్ చూసి లిల్లీ షాక్ అవుతుంది. జో డౌట్ గా, హూ కంట్రీకి రాగానే నువ్వు అతన్ని కలవడానికి వెళ్ళావా ఏంటి? ఒకవేళ ఈ విషయం మీ డాడీకి తెలిస్తే నిన్ను నరికి పాతేస్తారు అని చెప్తుంటే లిల్లీ టెన్షన్ తో వెంటనే షియాన్ గురించి ఆలోచించి అతనికి కాల్ చేస్తుంది. అతని ఫోన్ ఏమో అస్సలు కలవదు. డాడ్ అప్పుడే ఫోన్ చేసి ఆమెపై పిచ్చ బీపీతో అరుస్తుంటాడు. నువ్వు మళ్ళీ ఆ విధవని కలవడానికి వెళ్ళావా? నీ తప్పు వల్ల నా బిజినెస్ మునిగిపోవడానికి నేను అసలు ఒప్పుకోను. ఫస్ట్ మిస్టర్ షియాన్ కి ఎలాగైనా కన్విన్స్ చేయి. అతని ఈ విషయంలో చాలా కోపంగా ఉంటాడు అని కేకలేస్తుంటే లిల్లీ, అతని ఫోన్ ఆఫ్ వస్తుంది డాడ్ అని అంటే అతను, ఇప్పుడే ఇంటికెళ్ళి అతనితో మాట్లాడు అని ఆర్డర్ ఇస్తాడు. లిల్లీ మనసులో, అందరినీ హ్యాపీగా ఉంచాలనే తాపత్రయంలో నేను కేవలం ఒక కటకటాల వెనుక ఉన్న ఒక కీలు బొమ్మలా మిగిలిపోయాను అని ఆవేదన చెందుతుంది. ఇంకో పక్క మీటింగ్ కంప్లీట్ చేసుకుని షియాన్ ఇంటికి రాగానే అసిస్టెంట్ చెప్తాడు, బాస్ మేడం ఇంకా హువా ఆ రోజు ఉన్న వీడియో వైరల్ అయిపోయింది. ఇప్పుడు అది ట్రెండింగ్ టాపిక్. మేడం మిమ్మల్ని చీట్ చేశారని, అందుకే మీరు ఆమెకి డివోర్స్ ఇచ్చేయాలని అందరూ కామెంట్స్ చేస్తున్నారు అని అంటే మనోడు పిచ్చి కోపంతో, నీ ఉద్దేశం ఏంటి ఇప్పుడు అని అడుగుతాడు. అసిస్టెంట్ వణుకుతూ, నన్ను క్షమించండి బాస్. ఆ రోజు మేడం అతన్ని కలిసిన రాత్రి నేను రిపోర్టర్స్ అందరినీ కొనేశాను. కానీ ఈ వీడియో ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కావట్లేదు అని చెప్తాడు. షియాన్ ఆ వీడియో చూసి 2 అవర్స్ లో అసలు ఏం జరిగిందో మొత్తం కనుక్కో. అయినా ప్రెసెంట్ ఆమె ఎక్కడుంది అని అడిగితే మేడం వాళ్ళ ఫ్యామిలీ ఇంటికి వెళ్లారు అని చెప్తాడు. లిల్లీ వాళ్ళ ఇంటికి వస్తుంది. అక్కడ ఒక వగలమారి వయ్యారు ఉంటుంది. ఈమె సిస్టర్ జీ. ఆమె ఎదురొచ్చి, చూడు నువ్వేం చేసావో, ఒకవేళ షియాన్ నీకు డివోర్స్ ఇస్తే మన పరిస్థితి ఏంటి అని నిలదీస్తుంది. లిల్లీ ఏం మాట్లాడదు. జస్ట్ ఆమె ముఖం పచ్చడయ్యేలాగా గట్టిగా లాగిపెట్టి కొడుతుంది. అది చూసి మామ్ డాడ్ కోపంతో, నీలాంటి పద్ధతి లేని దాన్ని నేను ఎలా కన్నానో ఏంటో, ఫస్ట్ వేరే వాడితో పారిపోయి మా ముఖానికి మసి పూసావు. ఇప్పుడు పెళ్ళయ్యాక కూడా ఒక మంచి వైఫ్ లా ఉండలేక ఫ్యామిలీ పరువు మొత్తం బజార్న పడేశావు అని తిడుతుంటే పాపం లిల్లీ ఏడుస్తూ, ఈ విషయంపై నేను నిజంగానే చాలా ఎంబారసింగ్ గా ఫీల్ అవుతున్నాను అని అంటే వాళ్ళ డాడ్, ఆ పాత విషయాలన్నీ ఇప్పుడెందుకు మళ్ళీ బయటకు వస్తున్నాయి? 4 ఏళ్ల తర్వాత మళ్ళీ నిన్నే సేమ్ క్వశ్చన్ అడుగుతున్నాను. నువ్వు నిజంగానే డివోర్స్ కోరుకుంటున్నావా అని అడుగుతాడు. లిల్లీ ఏమో నాకేం తెలీదు, అతని ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ వస్తుంది అని చెప్తుంది. వాళ్ళ డాడీ గట్టిగా, ఏం జరిగినా సరే నువ్వు అతనికి డివోర్స్ ఇవ్వడానికి వీల్లేదు. షియాన్ గనక తన ఫండింగ్ వెనక్కి తీసుకుంటే మనమంతా ఒకే ఒక క్షణంలో రోడ్డున పడతాం అని వార్నింగ్ ఇస్తుంటే ఈ టిక్కులాడి మధ్యలో దూరి, నువ్వు ఇంత హార్ట్లెస్ ఎలా అయ్యావు? నువ్వు వేరే వాడితో పారిపోయినప్పుడు డాన్ నిన్ను వెతకడానికి బయటికి వెళ్లారు. బయటికి వెళ్లకుండా లోపలికి వెళ్తారేమో. ఆ టైంలోనే యాక్సిడెంట్ అయ్యి ఆయన కాలుకి దెబ్బ తగిలింది. అయినా నువ్వు ఇంకా ఇలాగే ఆలోచిస్తున్నావా అని కడిగేస్తుంది. వాళ్ళ డాడీ ఆమెను ఆపి లిల్లీని పక్కన కూర్చోబెట్టుకొని, నువ్వు అతని నుండి విడిపోవాలని ఎప్పుడూ అనుకోకు అని చెప్తాడు. లిల్లీ ఇక ఏం మాట్లాడినా వేస్ట్ అని, నేను చెప్పే మాటలు ఇక్కడ ఎవరు వినాలనుకుంటున్నారైనా అని అంటే అతను, ఇక ఆ విషయాలు వదిలేయి, ఫస్ట్ షియాన్ కి మెసేజ్ చేసి నువ్వు అతని బిడ్డకి తల్లి అవ్వాలి అనుకుంటున్నావు అని చెప్పు అని ఒక ఐడియా ఇస్తాడు. నేను చెప్తే మాత్రం అతను ఒప్పుకుంటాడా? నేను ఇంకా అంతకంటే ఎక్కువ బరి తెగించలేను అని చెప్తుంటే వాళ్ళ అమ్మ, మీరిద్దరు హస్బెండ్ అండ్ వైఫ్, ఇందులో సిగ్గుపడ్డానికి ఏముంది? ప్రతిసారి నీ ఇష్ట ప్రకారమే జరగాలంటే కుదరదు అని చెప్తుంటే ఆమె కోపంతో లేచి నిలబడి, నేనే గనక నా ఇష్ట ప్రకారం నడుచుకొని ఉంటే నన్ను మీరు ఇలా డబ్బులు సంపాదించే మిషన్ లా వాడుకునే వాళ్ళు కాదు అని గట్టిగా అరుస్తుంది. మామ్ కోపంతో ఆమెపై చెయ్యి ఎత్తబోతూ, ఈ రోజు నీకు బుద్ధి చెప్తాను అని కొట్టబోతుంటే ఎగ్జాక్ట్ టైం కి మనోడు లోపలికి ఎంట్రీ ఇస్తూ, ఎవరు నా వైఫ్ కి బుద్ధి చెప్పాలనుకుంటున్నారు అని అరుస్తాడు. మామ్ టెన్షన్ తో సర్దుకుంటూ, అది బాబు, నా కూతురు చాలా ఇమ్మెచ్యూర్ కదా, అందుకే కాస్త బుద్ధి చెప్తున్నాను అని అంటుంటే షియాన్, హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు ఒకటే, ఆమెకు బుద్ధి చెప్పడం అంటే నాకు బుద్ధి చెప్పడంతో సమానం అని అంటుంటే వాళ్ళ డాడీ అందుకొని, లిల్లీ తరపున నేను నీకు సారీ చెప్తున్నాను బాబు అని అంటే షియాన్, దాని అవసరం లేదు, నేనే ఆమెకు పర్మిషన్ ఇచ్చాను, వెళ్ళి ఒకసారి మాట్లాడి అగాతాన్ని పూర్తిగా ఎండ్ చేయమని అని చెప్పగానే లిల్లీ షాక్, వాళ్ళందరూ కూడా షాక్. వాళ్ళ డాడీ, మాదే తప్పైంది బాబు, ఆమె మాకు ముందే సర్ది చెప్పాలని చూసింది కానీ మేమే వినలేదు అని నిందలని ఇప్పుడు వాళ్ళ మీద వేసుకుంటారు. లిల్లీ అతని దగ్గరికి రాగానే షియాన్ ఆమె చేయి గట్టిగా పట్టుకొని, ఈ రోజంతా నేను మీటింగ్స్ లో బిజీగా ఉండడం వల్ల ఫోన్ ఆఫ్ అయింది, నాపై కోపంగా లేవు కదా బేబీ అని ప్రేమగా అడిగేసరికి లిల్లీ షాక్ అయి మనసులో, ఇప్పటి వరకు అందరూ నన్ను కేవలం స్వార్థం కోసమే వాడుకున్నారు, కానీ ఈ రోజు ఫస్ట్ టైం నా కోసం ఒకరు స్టాండ్ తీసుకున్నారు అని అనుకుంటూ, లేదు కోపంగా లేను అని చెప్తుంది. షియాన్, ఇక మిస్అండర్స్టాండింగ్స్ అన్ని క్లియర్ అయిపోయాయి కదా, అందరం కలిసి డిన్నర్ చేద్దామా అని అడిగితే వాళ్ళు, షియాన్ ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోండి అని అడుగుతారు. లేదు, నా వైఫ్ చాలా టైర్డ్ అయిపోయింది, అందుకే నేను ఆమెను ఇంటికి తీసుకెళ్తున్నాను అని చెప్పి ఆమెను తీసుకొని బయలుదేరుతాడు. లిల్లీ మళ్ళీ మనసులో, ఈ రోజు నా కోసం ఒకరు మాట్లాడడం చూస్తుంటే మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంది, చీకట్లో దాక్కున్న నన్ను ఎవరో వెలుగు వైపుకు నడిపిస్తున్నట్టు అనిపిస్తుంది
అనిపిస్తోంది అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ వెళ్ళేటప్పుడు ఆన్లైన్ లో పోస్టులు చూసి మళ్ళీ టెన్షన్ పడుతుంది. ఇంటికి రాగానే బయట రిపోర్టర్స్ అందరు చాలా మంది ఉంటారు. అప్పుడు షియాన్ ఆమె చేయి పట్టుకొని నువ్వు వాళ్ళ వైపుకు చూడకు, నేను వాళ్ళతో మాట్లాడొస్తాను అని చెప్తే లిల్లీ అతన్ని ఆపి ఇదంతా నా వల్లే జరిగింది కదా, అందుకే నేను కూడా నీతో పాటు వస్తాను అని అంటే షియాన్ వాళ్ళకేం చెప్పాలో డిసైడ్ అయ్యావా అని అడుగుతాడు. లిల్లీ ఏం మాట్లాడదు. షియాన్ కాల్లో నుండి బయటికి దిగుతుంటే లిల్లీ మనసులో అతనికి ఈ పెళ్లి కేవలం ఒక బిజినెస్ డీల్ మాత్రమే, మరి నన్ను ఇంతలా ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నారు అని ఆలోచిస్తుంది. రిపోర్టర్స్ ఎదురుగా నిలబడి పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అని అడుగుతుంటే అతను మైక్ పట్టుకొని నా వైఫ్ ఆ రోజు అక్కడికి వెళ్తున్న విషయం నాకు ముందే చెప్పింది. ఇక డివోర్స్ విషయానికి వస్తే నేను నా వైఫ్ కి ఎప్పటికీ డివోర్స్ అయితే ఇవ్వను, ఎందుకంటే నాకు ఆమెపై పూర్తి నమ్మకం ఉంది అని క్లారిటీ ఇస్తాడు. అప్పుడు ఒక ఆమె మరి ఈ విషయాన్ని ఆమె స్వయంగా ముందుకొచ్చి ఎందుకు చెప్పడం లేదు అని అంటే మనోడు సీరియస్ గా ఆమె ఇక్కడ లేదు అని అనడంతో సీన్ కట్ అవుతుంది. అప్పుడే లిల్లీ అందరు ముందుకొచ్చి అవును నేను హూని కలిశాను, కానీ మా పాత రిలేషన్ ని కంప్లీట్ గా ఎండ్ చేయడానికి కలిశాను. అతను నాకు ఇచ్చిన థింగ్స్ అని రిటర్న్ చేయడానికి వెళ్ళాను. అయినా నా హస్బెండ్ ని చీట్ చేసే ఉద్దేశం నాకు అస్సలు లేదు. నిజానికి నాపై నమ్మకం ఉంచి నన్ను రెస్పెక్ట్ చేస్తున్నందుకు నా హస్బెండ్ కి నేను థ్యాంక్స్ చెప్పాలి అని ఇచ్చిపడేస్తుంది. షియాన్ కూడా రిపోర్టర్స్ తో మనం నిజంగా ప్రేమించే వాళ్ళని ఎప్పుడు ప్రాబ్లమ్స్ లోకి నెట్టలేం, మా ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఫీలింగ్స్ ఉన్నాయి, ఇక ఎవరు వచ్చి ట్రై చేసినా మమ్మల్ని ఎవరు ప్లగింగ్ చేయలేరు, కావాలంటే ఆ హూని కూడా ట్రై చేసి చూసుకోమనండి అని హూకి ఓపెన్ ఛాలెంజ్ చేస్తాడు. లిల్లీ మనసులో ఇతను ప్రస్తుతం కేవలం యాక్టింగ్ చేస్తున్నా సరే ఈ పర్ఫార్మెన్స్ చూసాక నేను అతనితో లైఫ్ లాంగ్ కలిసి ఉండగలను అనిపిస్తుంది అని అనుకుంటుంది. ఇంకో పక్క హూ ఈ న్యూస్ చూసి పిచ్చి కోపంతో రగిలిపోతాడు. ఒరే షియాన్, అసలు నిన్ను నువ్వేమనుకుంటున్నావు అని అరుస్తుంటాడు. ఆ తర్వాత పాత గిఫ్ట్స్ లో ఉన్న ఒక నెక్లెస్ తీసి చూస్తూ పాస్ట్ లో లిల్లీ మాట్లాడిన ఒక ఆడియో రికార్డింగ్ ని ప్లే చేసి వింటాడు. అందులో ఆమె గతంలో నేను నిన్ను ఇష్టపడిన మాట నిజమే, కానీ ఇప్పుడు నాకు పెళ్ళైంది, నేను నా హస్బెండ్ ని ప్రేమించినా ప్రేమించకపోయినా అతడే నా మొగుడు అని చెప్పగానే హూ అసిస్టెంట్ ని పిలిచి ఈ రికార్డింగ్ ని ఇప్పుడు ఆన్లైన్ లో పోస్ట్ చేయి అని ఆర్డర్ ఇస్తాడు. ఇంకో పక్క ఇద్దరు ఇంట్లోకి రాగానే క్లైమేట్ మొత్తం మారిపోతుంది. షియాన్ పిచ్చ కోపంతో లిల్లీ చేతిని ఫ్రస్ట్రేషన్ తో విదిల్ చేసి వెళ్లిపోతాడు. లిల్లీ మనసులో అంటే ఇందాక రిపోర్టర్స్ ముందు చేసిందంతా కేవలం యాక్టింగ్ ఏనా అని అనుకుంటూ అతని వెనకాలే భయంగా రూమ్ లోకి వస్తుంది. షియాన్ సీరియస్ గా ఇంకోసారి ఇలాంటి పని చేయకు అని వార్నింగ్ ఇస్తే లిల్లీ నేను కేవలం అతనితో అని ఏదో చెప్పబోతుంటే అతని మధ్యలో ఆపి నాకు నీ గురించి నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గురించి ఎలాంటి విషయాలు తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ లేదు అని అంటే లిల్లీ నేను అతనితో రిలేషన్ కట్ చేసుకోవడానికి వెళ్ళాను అని చెప్తే షియాన్ మరి నన్ను పెళ్లి చేసుకున్న రోజే ఇవన్నీ క్లియర్ చేసుకోవాల్సింది, కానీ ఒక విషయం చెప్పు, నాతో డివోర్స్ తీసుకునే ఉద్దేశం ఏమైనా నీకుందా, అందుకేనేమో ఆ ఊపై ఉన్న ఫీలింగ్స్ ని నీ గుండెల్లోనే దాచుకున్నావు అని కోపంగా వెళ్లిపోతాడు. లిల్లీ అతని వెనకాలే భయంతో పరిగెత్తుకుంటూ వచ్చి నాకు ఇంకా అతనిపై ఫీలింగ్స్ ఉన్నాయని నీతో ఎవరు చెప్పారు, 4 years బ్యాక్ అవన్నీ చచ్చిపోయాయి, కాబట్టి ప్లీజ్ నన్ను తప్పుగా అర్థం చేసుకోకు అని బాధతో అంటుంటే షియాన్ ఏమీ మాట్లాడకుండా తన షర్ట్ బటన్స్ విప్పడం స్టార్ట్ చేస్తాడు. లిల్లీ సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్లిపోబోతుంటే అతను ఆమె చేయి పట్టుకుని తన వైపుకు బలంగా లాక్కుంటాడు. ముందు ఏదో మాట్లాడుతున్నావు కదా, ఆ మాట పూర్తి చేయి అని ఆర్డర్ ఇస్తాడు. లిల్లీ కొంచెం నర్వస్ అవుతూ ముఖం తిప్పుకుంటూ ఫస్ట్ వెళ్లి షవర్ తీసుకొని రా అని చెప్తుంది. షియాన్ ఆమెకి ఇంకా క్లోజ్ గా లాక్కొని నేను ఇప్పుడే నీపై ఫోర్స్ చేస్తే ఏం చేస్తావు అని అడిగితే లిల్లీ షాక్ అయి లేదు లేదు నాకు దాహంగా ఉంది నేను వెళ్తాను అని టెన్షన్ తో బయటకు వచ్చేస్తుంది. ఫేస్ పై వాటర్ చల్లుకుంటూ అసలు నాకేం అవుతుంది అతని ముందుంటే అని ఒకటే నర్వస్ అవుతుంది. కొంచెం సేపటి తర్వాత ఆమె రూమ్ లోకి వచ్చేసరికి షియాన్ అప్పటికే బెడ్ పై కూర్చుని ఉంటాడు. లిల్లీని చూసి చెప్పు, ఇందాక నువ్వేదో చెప్పాలనుకున్నావు కదా అని అడిగితే లిల్లీ నేను నా ఇష్ట ప్రకారం అతన్ని కలవడానికి వెళ్ళాను, కానీ అంతా పూర్తిగా ఎండ్ చేయాలని వెళ్ళాను. ఒకవేళ ఈ విషయం మీకు ముందే చెప్తే నేను ఇంకా గతాన్ని మర్చిపోలేక ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నానని నువ్వు అనుకుంటావని భయపడ్డాను. అదంతా పాస్ట్, నేను ఆ విషయాలు అసలు గుర్తుంచుకోవాలనుకోవడం లేదు, ఎందుకంటే ఆ రోజు అతను నాకు చెప్పకుండానే నన్ను వదిలేసి పారిపోయాడు అని అంటుంటే షియాన్ అంటే నువ్వు గతాన్ని తలుచుకొని బాధపడుతున్నావా, అందుకేనా అతన్ని మళ్ళీ కలవడానికి వెళ్ళావు అని అడుగుతాడు. లిల్లీ లేదు లేదు నాకు ఎలాంటి బాధ లేదు, నేను ఆ గతం నుంచి కంప్లీట్ గా బయటపడాలనుకుంటున్నాను అని అంటే షియాన్ మరి నా దగ్గర ఎందుకు దాచావు, నేను పర్మిషన్ ఇవ్వనని భయపడ్డావా అని అడిగితే లిల్లీ లేదు నువ్వు చాలా మంచోడివి, అయినా మన మధ్య అంత క్లోజ్ రిలేషన్ లేదు కదా అని అంటూ మనసులో మన పెళ్లి కేవలం ఒక బిజినెస్ డీల్ వల్ల మాత్రమే జరిగింది, ఈ అరేంజ్ మ్యారేజ్ లో నాకు ఎలాంటి రైట్స్ లేవు అని బాధపడుతుంది. షియాన్ అప్పుడు ఈ విషయాన్ని ఇక్కడితో వదిలే వెళ్ళి కాస్త రెస్ట్ తీసుకో అని లేచి పక్కకి వెళ్ళిపోతాడు. అతని బిహేవియర్ కి లిల్లీ మనసులో అతను ఎందుకు అలా వెళ్ళిపోయాడు, నాపై నమ్మకం లేదా, అయినా నన్ను ఏమనుకున్నా ఎందుకు ఊరుకున్నాడు, నేనే అతనికి సారీ చెప్పాలి అని అనుకుంటూ మెల్లగా అతనికి దగ్గరగా వచ్చి పడుకుంటుంది. నేను ఈ విషయం నీ దగ్గర దాచాల్సింది కాదు, నీకు చాలా బాధ కలిగిందని నాకు తెలుసు, నీకెలా సారీ చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, అయినా ఆ రిపోర్టర్స్ ముందు నువ్వు నన్ను ఎందుకు ప్రొటెక్ట్ చేశావు అని అడిగితే షియాన్ నువ్వేమనుకుంటున్నావు అని అడుగుతాడు. లిల్లీ వెంటనే లేచి కూర్చొని ఈ రోజు నుంచి నేను నీకు ఒక మంచి వైఫ్ లా ఉండి చూపిస్తాను అని ప్రామిస్ చేస్తుంది. దానికి షియాన్ అది వినడానికి బాగుంది అని అంటే అప్పుడే లిల్లీ అతనికి బ్లాంకెట్ కప్పడానికి ట్రై చేస్తూ కాలు జారి సరిగ్గా అతని పైన పడుతుంది. మనోడు ఆమె వైపు అలానే చూస్తూ మంచి వైఫ్ లా ఉండడం అంటే ఈ రకంగా ఉండి నాకు సారీ చెప్పాలనుకుంటున్నావా
అని అడిగితే లిల్లీ అతన్ని టచ్ చేస్తూ నేను అలా చెయ్యొచ్చా, ఒకవేళ నీకు ఓకే అయితే దీన్నే నా సారీ కింద తీసుకో అని ఇంటెన్స్ గా చెప్తుంది. షియాన్ ఆ మాట వినగానే ఒక్కసారిగా ఆమె పైకి దూకి నువ్వు నా పట్ల ఎంత హానెస్ట్ గా ఉన్నావనే దానిపైనే ఇదంతా డిపెండ్ అయి ఉంటుంది అని ఆమె లిప్స్ పై చాలా వైల్డ్ గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అంటే అతను ఆమెను చాలా మిస్ అవుతున్నట్లు ఉంటుంది. లిల్లీ కూడా కళ్ళు మూసుకొని అతను అంతే ప్యాషనెట్ గా కిస్ చేస్తుంది. ఆ తర్వాత షియాన్ ఆమె ముఖంలోకి చూస్తూ నీకేమైనా అన్కంఫర్టబుల్ గా ఉందా బేబీ అని అడుగుతాడు. ఆమె లేదు అన్నట్టు తలూపగానే ఏదైనా ఉంటే నాకు క్లియర్ గా చెప్పొచ్చు కదా అని అంటే లిల్లీ కన్నీళ్లతో నా ఫ్యామిలీ ఆల్రెడీ నీ దగ్గర చాలా లాభం పొందింది, కానీ నీ ముందు డిమాండ్ చేసే హక్కు కానీ నాకు లేదు, నేను నీకు ఇవ్వగలిగింది కేవలం ఇది మాత్రమే అని అంటుంది. ఆ మాట విన్న మనోడి మనసు ముక్కలవ్వదా. అతను బాధగా ఇదే లాస్ట్ టైం, ఇకపై నీకు ఇష్టం లేని ఇలాంటి పనిని ఎప్పటికీ చెయ్యకు, నువ్వు పడుకో, నేను కాసేపు అలా బయటికెళ్ళొస్తాను అని బెడ్ పై నుంచి లేచి వెళ్ళిపోతాడు. లిల్లీ ఏడుస్తూ మనసులో ఈ ఫీలింగ్స్ నాకు నచ్చుతున్నా సరే మా ఇద్దరి మధ్య ఎలాంటి ప్రేమ లేదు, కేవలం ఒకరిపై ఒకరికి రెస్పెక్ట్ మాత్రమే ఉంది అని ఏడుస్తుంది. షియాన్ బయట కూర్చొని సిగరెట్ తాగుతూ నేనేమైనా తప్పు చేశానా, మా ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ నిజంగానే కరెక్టేనా అని కన్ఫ్యూజన్ లో ఉంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఆమె లేచి బయటికి రాగానే జో కాల్ చేస్తుంది. లిల్లీ ఆ వీడియోని నేను జాగ్రత్తగా అబ్జర్వ్ చేశానే, అది చాలా పై నుండి తీసినట్టుంది, చూస్తుంటే ఎవరో కావాలని పక్కా ప్లానింగ్ తో ఈ పని చేసినట్టుంది అని చెప్తే లిల్లీ అయితే థియేటర్ లో ఉన్న సీసీటీవీ కెమెరా నుండి తీసిన ఫోటోలా ఉంది అని గెస్ చేస్తుంటే కరెక్ట్ గా అదే టైం కి షియాన్ అక్కడికి వస్తాడు. ఆమె వీడియోలో సీసీటీవీ ఫుటేజ్ చూస్తుంది కదా, మనోడు అది చూసి ఫుల్ జెలస్ తో మనసులో అనుకుంటాడు ఆ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అంత హ్యాండ్సమ్ గా ఉన్నాడా, అందుకేనా ఈమె ఇంకా ఆ గతాన్ని పట్టుకొని వేలాడుతుంది అని కుళ్ళుకుంటూ ఉంటాడు. లిల్లీ ఏమో ఆలోచిస్తూ ఈ ఫోటోని హూ లీక్ చేసినట్టే అనిపిస్తుంది అని అంటే మనోడు కూల్ గా కాస్త లేట్ గా తెలుసుకున్నావు అని అనడంతో లిల్లీ షాక్ అతన్ని చూసి అంటే నీకు ఈ విషయం ముందో తెలుసా అని అడుగుతుంది. అంతలోనే అసిస్టెంట్ కాల్ చేసి బాస్ ఒకసారి న్యూస్ చూడండి అని చెప్తే షియాన్ టీవీ ఆన్ చేయగానే అక్కడ హూ లైవ్ లో మాట్లాడుతూ షియాన్ నన్ను పర్సనల్ గా ఇన్వైట్ చేస్తే నేను ఖచ్చితంగా ఆ మీటింగ్ కి వెళ్తాను అని చెప్తుంటాడు. ఏందో లిల్లీ అతని మెల్లో ఉన్న నెక్లెస్ ని చూసి ఆ నెక్లెస్ ఇంకా అతని దగ్గరే ఉండిపోయింది, నేను ఇప్పుడే కాల్ చేసి నా నెక్లెస్ ని రిటర్న్ ఇచ్చేయమని అడుగుతాను అని అంటుంది. అని అంటుంటే షియాన్ పిచ్చ కోపంతో ఫోన్ ఇసిరికొట్టి అతనికి ఫోన్ చేసి నెక్లెస్ ఇమ్మని అడుగుతున్నావు అంటే నీ దగ్గర ఇంకా అతని నెంబర్ ఉందా, నేను మాత్రం ఇంకోసారి అతన్ని కలవడానికి అసలు పర్మిషన్ కూడా ఇవ్వను అని సీరియస్ అవుతుంటే లిల్లీ నా దగ్గర ఏం నెంబర్ లేదు, నేను వేరే వాళ్ళ దగ్గర కనుక్కొని ఫోన్ చేస్తానన్నాను, కానీ అది ఒక కపుల్ నెక్లెస్, మేమిద్దరం డేటింగ్ లో ఉన్నప్పుడు కొనుక్కున్నాం, తర్వాత దాని వల్ల ఎలాంటి ప్రాబ్లం రాకూడదని నీకు ముందే చెప్తున్నాను, నువ్వు ప్రిపేర్డ్ గా ఉంటావని అని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే షియాన్ నేను చూసుకుంటాను, అయినా నువ్వు నీ సైడ్ ని ఎప్పటికీ మార్చవు కదా అని అడిగితే ఆమె అస్సలు మార్చను అని ప్రామిస్ చేస్తుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో షియాన్ ఆమెను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తాడు. లిల్లీ అతనికి బాయ్ చెప్తూ మనసులో అతనే నన్ను స్వయంగా డ్రాప్ చేయడానికి వచ్చిన అతని మూడ్ ఇంకా బాగాలేదు అనుకుంటుంది. ఆబ్వియస్లీ బాగుండదు కదా మరి. తర్వాత అసిస్టెంట్ కి కాల్ చేసి ఈ ప్లాన్ వెనుక అసలు ఎవరి హస్తం ఉందో ఇప్పుడే కనుక్కో అని చెప్తాడు. లిల్లీ లోపలికి వెళ్లి తన ప్రొడ్యూసర్ ని కలుస్తుంది. అతను స్క్రిప్ట్ చదివాక లిల్లీ రియాక్షన్ చూడాలని కావాలని కొన్ని పర్సనల్ క్వశ్చన్స్ అడుగుతాడు. కానీ ఆమె ప్రొఫెషనల్ గా ఈ స్క్రిప్ట్ జస్ట్ నా ఊహ మాత్రమే, దీనికి రియల్ లైఫ్ తో ఎలాంటి సంబంధం లేదు, అయినా ఈ స్క్రిప్ట్ నేను రాయలేదు కాబట్టి ఇది నా స్టోరీ అస్సలు కాదు, మీరు ఎక్కువ ఊహించుకోకండి అని తేల్చి చెప్తుంది. ప్రొడ్యూసర్ ఇన్వెస్ట్ చేయడానికి యాక్సెప్ట్ చేయడంతో లిల్లీ హ్యాపీగా బయటకు వచ్చేస్తుంది. అక్కడ హూ చాటుగా నిలబడి ఇదంతా చూసి ఆ తర్వాత లోపలికి వస్తాడు. ప్రొడ్యూసర్ అతన్ని అడుగుతాడు నువ్వు ఈ మూవీలో ఇన్వెస్ట్ చేయడం కోసం చాలా షేర్స్ కొన్నావు కదా, మరి ఆమె ముందుకు ఎందుకు డైరెక్ట్ గా రావడం లేదు అని అంటే అతను కోపంతో ఇంకా సరైన టైం రాలేదు, కానీ కొద్ది రోజుల్లోనే మేమిద్దరం ప్రతిరోజు కలిసి చూసుకుంటాం అని ప్లాన్ చేస్తాడు బుప్పిగాడు. ఇంకో పక్క షియాన్ తన ఫ్రెండ్ తో కలిసి గొల్ఫ్ ఆడుతూ ఉంటాడు. ఫ్రెండ్ ఏమో నీకు ఎగెనెస్ట్ గా వెళ్లి లిల్లీ ప్రాజెక్ట్ ని ఎవరు లాక్కుంది, అయినా లిల్లీ చాలా పాపులర్, నువ్వేమో ఆమెను ఇష్టపడవు, మరి ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు అని అంటే షియాన్ గోల్ఫ్ స్టిక్ ఫ్రెండ్ కి ఇస్తూ నా దగ్గర నుంచి ఆమెను లాక్కోవడానికి ఈ ప్రపంచంలో ఎవరికి అంత ధైర్యం ఉంది అని మాస్ డైలాగ్ చెప్తాడు. ఆ రాత్రి షియాన్ ఇంటి దగ్గర ఉన్నప్పుడు అతని డాడ్ ఫోన్ చేసి పిచ్చి పిచ్చిగా అరుస్తుంటాడు. నువ్వు మీడియా ముందు అలా ఎలా మాట్లాడతావు, నీకు కంపెనీ పరువు పోతుందనే భయం లేదా అని కేకలేస్తుంటే షియాన్ అంతా నేను చూసుకుంటాను అని కాల్ కట్ చేస్తాడు. లిల్లీ ఇదంతా విని లోపలికి రాబోతుంటే షియాన్ చూసి నువ్వు ఆల్రెడీ చాలా విషయాలు వినేసావు కదా, ఇంకా లోపలికి రా అని పిలుస్తాడు. లిల్లీ పక్కన కూర్చొని సారీ ఇదంతా నా వల్లే జరిగింది అని బాధపడుతుంటే షియాన్ ఒక్కసారిగా ఆమెను తన వైపుకు లాగుని ఇంటెన్స్ గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇకపై ఎవ్వరికి సారీ చెప్పకు బేబీ అని ఆమె లిప్స్ పైనే చెప్తాడు. ఆ తర్వాత మిడ్ నైట్ జో కాల్ చేసి లిల్లీ విన్నావా, ఆ నియాన్ టిక్కులాడి కూడా హువాచంగ్ కంపెనీ నుంచి 100 మిలియన్ల ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకుంది, ఇప్పుడు మనం ఏం చేద్దాం అని టెన్షన్ తో అడుగుతుంటే పక్కనే ఉన్న షియాన్ కూడా ఈ మాటలు వింటూ ఉంటాడు. బట్ లిల్లీ ధైర్యంగా మనం షూటింగ్ స్టార్ట్ చేద్దాం, మనకు అవన్నీ అనవసరం అని చెప్తుంది. నెక్స్ట్ హూ తన ప్రొడ్యూసర్ కి కాల్ చేసి షూటింగ్ వెంటనే స్టార్ట్ చేయమని చెప్తాడు. ఒకవేళ లాస్ వచ్చినా కూడా అతని రెస్పాన్సిబిలిటీ అని కూడా చెప్తాడు. కాల్ పెట్టేశాక హూ అసిస్టెంట్ ఈ ఇయర్ లోనే
మొన్ననే అతిపెద్ద బిజినెస్ మీటింగ్ కి ఇన్విటేషన్ వచ్చింది, అక్కడికి షియాన్ కూడా వస్తున్నాడు, మరి మీరు కూడా వెళ్తారా అని అడిగితే అతను నవ్వి ఖచ్చితంగా వెళ్తాను, అతని ఆట కట్టించడానికి ఇది చాలా మంచి ఛాన్స్ అని అంటాడు బొప్పిగాడు మళ్ళీ. ఇంకో పక్క లిల్లీ జోతో వీడియో కాల్ లో మాట్లాడుతూ వర్క్ చేసుకుంటూ ఉంటుంది. మనసులో నియాన్ స్టోరీ నా స్టోరీ సేమ్ అయినా సరే నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఇదే నాకు లాస్ట్ ఆప్షన్ అనుకుంటుంది. వర్క్ అయిపోయాక కాల్ పెట్టేబోతుంటే జో ఆపి, లిల్లీ విన్నావా, నీ హస్బెండ్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఇద్దరు ఒకే బిజినెస్ మీటింగ్ కి వెళ్తున్నారట, పైగా ఆన్లైన్ లో నీ గురించి మళ్ళీ బ్యాడ్ గా కామెంట్ చేస్తున్నారు, నీ చేతికి వెడ్డింగ్ రింగ్ లేకపోవడం వల్ల ఈ పెళ్లితో హ్యాపీగా లేవని అందరూ అనుకుంటున్నారు అని చెప్తుంది. లిల్లీ అది విని షాక్. వెంటనే తన వెడ్డింగ్ రింగ్ తీసి వేలికి పెట్టుకుంటూ, ఈ రూమర్స్ అన్ని ఈ రింగ్ పెట్టుకోవడం వల్లే వచ్చాయి కదా, కానీ ఇది చాలా బరువుగా ఉంది అందుకే పెట్టుకోలేదు అని అనుకుంటుంది. అప్పుడే షియాన్ అక్కడికి వచ్చి ఆమె చేతిలో రింగ్ తీసుకొని తొడగబోతాడు. లిల్లీ అతన్ని ఆపి, ఇది చాలా కాస్ట్లీ రింగ్, దీనికంటే ఈ నార్మల్ రింగ్ పెట్టుకుంటాను అని తన దగ్గర ఉన్న ఒక కామన్ రింగ్ ని తొడుగుతుంది. తను కూడా అదే పెట్టుకోబోతుంటే షియాన్ ఆమె నాపి, నువ్వు మన వెడ్డింగ్ రింగ్ మాత్రమే పెట్టుకోవాలి అని ఆర్డర్ ఇస్తాడు. లిల్లీ కానీ ఇది ఎక్కడైనా పోతే అని అంటే అతను, పోతే పోయింది, అది కేవలం ఒక రింగ్ మాత్రమే కదా అని డ్రింక్ తీసుకోవడానికి వెళ్తాడు. అప్పుడు లిల్లీ, నువ్వు రేపు ఆ బిజినెస్ మీటింగ్ కి వెళ్ళకూడదని నేను అనుకున్నాను అని అంటే, ఎందుకు, నేను నీ లీగల్ హస్బెండ్ ని కదా అని అంటే లిల్లీ, నువ్వు వెళ్తే మళ్ళీ లేనిపోని గొడవలు గాసిప్స్ స్టార్ట్ అవుతాయి అని అంటుంది. షియాన్ ఆమె కళ్ళల్లోకి చూస్తూ, అసలు నీకెవరి గురించి అంత బాధ, నా గురించా లేక అతని గురించా అని అడుగుతాడు. దానికి లిల్లీ, ఖచ్చితంగా నీ గురించే, లాస్ట్ టైం కూడా మీ డాడీ నిన్ను చాలా తిట్టారు కదా అని చెప్తుంటే షియాన్, ఆయన కేవలం కోపంలో ఉన్నారంతే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే లిల్లీ జో ఇద్దరు కలిసి షూటింగ్ లొకేషన్ కి వెళ్తారు. వాళ్ళకి ఆ ప్లేస్ బాగా నచ్చుతుంది. కానీ అక్కడికి నియాన్ కూడా వచ్చి, ఈ లొకేషన్ మీకు దక్కదు, ఇక్కడ నుంచి మీకేం దొరకదు అని చెప్పుకుంటూ వస్తుంది. జో కోపంతో ఆమెతో గొడవ పడడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడే మేనేజర్ కి కాల్ రావడంతో అతను సారీ చెప్తూ, సారీ మేడం, ఈ లొకేషన్ ఆల్రెడీ 2 months బ్యాక్ రెంట్ కి ఇచ్చేసాం అని చెప్తుంటాడు. జో కోపంతో, ఎక్కువ యాక్ట్ చేయకు నియాన్, మనమంతా క్లాస్మేట్స్ కావచ్చు, అంత మాత్రాన నువ్వు ఇండస్ట్రీలో నీ ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే కుదరదు అని అరుస్తుంటే ఆమె, ఒకవేళ మీ స్క్రిప్ట్ నా స్క్రిప్ట్ సేమ్ అయితే మీ ఇద్దరు పరిస్థితి ఏంటో తెలుసా, అయినా ఈ లిల్లీ ఏమన్నా పతివ్రత, స్కూల్ టైం నుంచి ఎప్పుడు హూ వెనకాల తిరిగేది, ఇప్పుడు అతను ఈ వెనకాల పడుతున్నాడు, ఏమీ తేడా లేదు అని కామెంట్ చేస్తుంటే లిల్లీకి మండి, మేబీ అతనికి మ్యారేజ్ అయిన అమ్మాయిలే నచ్చుతారేమో అందుకే నా వెనకాల పడుతున్నాడు, నువ్వు కూడా వెళ్లి పెళ్లి చేసుకో అప్పుడు నీ వెనకాల పడతాడు అని ఇచ్చి పడేస్తుంది. నియాన్ కి మండి వెళ్లిపోయాక జో ఫోన్ చూసి షాక్, లిల్లీ మన ఫోటోగ్రఫీ టీం మొత్తం డిజైన్ చేసేసారు, ఆ నియాన్ ఇక్కడ ఉన్నంత కాలం నిన్ను సక్సెస్ అవ్వనివ్వదే అని చెప్తుంటే ఆమె సాడ్ గా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత లిల్లీ వెంటనే ఒక సీనియర్ సినిమాటోగ్రాఫర్ ని కలవడానికి వస్తుంది. అతనితో పాస్ట్ లో షియాన్ ఒక పెద్ద అమౌంట్ కాంట్రాక్ట్ సైన్ చేసి ఉంటాడనమాట. అతన్ని రిక్వెస్ట్ చేస్తుంది, సార్ మీరు నా డ్రామాకి సినిమాటోగ్రఫీ చేస్తారా అని. అతను ఖచ్చితంగా చేస్తాను, ఎందుకంటే షియాన్ నన్ను నీకు హెల్ప్ చేయమని చెప్పారు అని అంటే లిల్లీ షాక్. అతను మీతో ఈ విషయం మాట్లాడారా అని అడుగుతుంది. ఆ తర్వాత లిల్లీ ఇంట్లో వర్క్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ సినిమాటోగ్రాఫర్ చెప్పిన మాటలు గుర్తొస్తాయి. అతను ఆమెతో, నువ్వు నా స్టూడెంట్ పి అని నేను ఈ ప్రాజెక్ట్ ఒప్పుకోలేదు లిల్లీ, షియాన్ నా నెక్స్ట్ ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఒప్పుకుంటూ మూవీలో గైడ్ చేయమని నన్ను అడిగారు, ఆన్లైన్ లో నీ గురించి హూ గురించి వస్తున్న రూమర్స్ కూడా నాకు తెలుసు, కానీ షియాన్ కి నీపై పూర్తి నమ్మకం కేర్ ఉన్నాయి, అందుకే నువ్వు కూడా అతన్ని రెస్పెక్ట్ చేయాలి అని అంటాడు. లిల్లీ ఆలోచిస్తూ మళ్ళీ అదే సోది, మా పెళ్లి కేవలం ఒక అగ్రిమెంట్ వల్ల జరిగినా కూడా అతను ఎప్పుడు నా వెనకాల ఉండి సీక్రెట్ గా నాకు హెల్ప్ చేస్తున్నాడు అన్నమాట అని రియలైజ్ అవుతుంది మేడం గారు. అంతలోనే ఆన్లైన్ లో మళ్ళీ ఆ నెక్లెస్ గురించిన గాసిప్స్ కనిపిస్తాయి. లిల్లీకి చికాకు వచ్చి, అసలు ఈ గొడవ ఎప్పుడు ఆపుతాడో ఏంటో, షియాన్ నా కోసం ఇంత చేస్తుంటే నేను ఎలాంటి తప్పు చేయకూడదు అని అనుకుంటూ అక్కడే రాస్తూ నిద్రపోతుంది. నైట్ షియాన్ ఇంటికి వచ్చి ఆమె అలా నిద్రపోవడం చూసి బ్లాంకెట్ కప్పుతాడు. ఆమె ఫోటో తీసుకొని ఎమోషనల్ గా చూస్తూ, లిల్లీ మన ఇద్దరం ఇంత దగ్గరగా ఉన్నా కూడా నేను నిన్ను ఎప్పటికీ పూర్తిగా సొంతం చేసుకోలేకపోతున్నట్టు అనిపిస్తుంది, కాసేపు ఈ టైం ఇక్కడే ఆగిపోతే బాగుండు, నీతో ఇలాగే ఉండిపోవాలని ఉంది, కానీ ఎక్కడ నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతావేమో అని ఎప్పుడు నా గుండెల్లో ఒకటే భయం అని బాధపడతాడు. ఇమీడియట్ గా అసిస్టెంట్ కి కాల్ చేసి రేపు మీటింగ్ స్టార్ట్ అయ్యే లోపే ఆన్లైన్ నుండి ఆ నెక్లెస్ టాపిక్ కంప్లీట్ గా డిలీట్ అయిపోవాలి అని ఆర్డర్ ఇస్తాడు. నెక్స్ట్ డే లిల్లీ జో ఇద్దరు షియాన్ కి రిలేటెడ్ ఒక ప్రైవేట్ ప్లేస్ కి వస్తారనమాట. అక్కడ జో, ఆ నియాన్ మనల్ని అస్సలు గెలవనివ్వదు లిల్లీ, ఒకసారి నీ హస్బెండ్ తో మాట్లాడి చూడవే, ఈ ప్లేస్ గనక మన షూటింగ్ కి ఇస్తే రెంట్ కట్టే తిప్పలు తప్పుతాయి అని ఐడియా ఇస్తుంది. లిల్లీ ఏమో లేదు, ఇది అతని పర్సనల్ వర్క్ స్పేస్ అని చెప్తూ మళ్ళీ మనసులో, మాది బిజినెస్ అరేంజ్ మ్యారేజ్ కదా, ఒకవేళ అతను నో చెప్తే చాలా ఇన్సల్ట్ గా ఉంటుంది అని మళ్ళీ అదే పాట ఆలోచిస్తూ భయపడుతుంది. అప్పుడే జో ఫోన్ చూసి, లిల్లీ చూడు లైవ్ మీటింగ్ స్టార్ట్ అయింది, ఇద్దరిని ఒకేసారి స్టేజ్ పైకి ఇన్వైట్ చేశారు, రా కూర్చొని చూద్దాం అని పిలుస్తుంది. కాసేపు చూశాక జో నవ్వుతూ, నువ్వు సెలెక్ట్ చేసుకున్న ఇద్దరు మగాళ్ళు కూడా మామూలు కాదే, ఒకరినొకరు భలే టార్గెట్ చేసుకుంటున్నారు అని వెటకారం చేస్తుంటే లిల్లీ ఫ్రస్ట్రేషన్ తో, ఇక వెళ్దాం పదా అని అంటుంది. అప్పుడే ఆ మీటింగ్ లో హోస్ట్ హూని, మీరు మెడలో వేసుకున్న ఆ నెక్లెస్ వెనక ఉన్న సీక్రెట్ ఏంటి అని అంటే హూ అందరి ముందు, దీన్ని కాలేజ్ రోజులో నా గర్ల్ ఫ్రెండ్ నాకు గిఫ్ట్ గా ఇచ్చింది, అప్పుడు
అప్పుడు నేను చాలా పూర్ ఫ్యామిలీ, కానీ ఆమె నన్ను ఎప్పుడూ తక్కువ చేసి చూడలేదు. అందుకే అందరి ముందు ఆమెకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను అని అంటాడు. హోస్ట్ అంటే ఇప్పటికే ఆమె మీ డ్రీమ్ గర్లా అని అంటే అవును అంటాడు. జో షాక్ అయ్యి ఏంటే వీడు వెధవా నీ హస్బెండ్ ముందే ఇంత బరితెగించి మాట్లాడుతున్నాడు అని తిడుతుంది. హోస్ట్ మళ్ళీ మరి మీరు వారి జీవితంలో థర్డ్ పర్సన్ లా మిగిలిపోవాలి అనుకుంటున్నారా అని అడిగితే కోపంగా ఎవరికైతే నిజమైన ప్రేమ దక్కదో వాళ్ళే థర్డ్ పర్సన్ అవుతారు అని షియాన్ ఉద్దేశించి అంటాడు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ గుసగుసమని గుసగుసలాడతారు. షియాన్ ఎందుకు సైలెంట్ గా ఉన్నాడు అంటే అతనికి వైఫ్ మీద ప్రేమ లేదా అని మాట్లాడుకుంటారు. అదే టైంకి లిల్లీ షియాన్ కి మెసేజ్ చేస్తుంది. అతని మాటలు నమ్మకు, మా మధ్య అంతా ఎండ్ అయిపోయింది, అతను జస్ట్ నా పాస్ట్ మాత్రమే అని ఉంటుంది. అది చూసి హోస్ట్ షియాన్ ని ఏదైనా మాట్లాడమని అడిగితే షియాన్ చాలా కూల్ గా జస్ట్ మినిట్ ఫస్ట్ నేను ఈ మెసేజ్ కి రిప్లై ఇవ్వాలి అని అంటే హోస్ట్ షాక్ అయ్యి ఏదైనా పెద్ద బిజినెస్ డీల్ ఆర్డర్ వచ్చిందా సార్ అని అంటే మనోడు లేదు నా వైఫ్ మెసేజ్ చేసింది, ఈ రోజు ఇక్కడ స్నోఫాల్ పడేలా ఉంది, త్వరగా ఇంటికి వచ్చాయి అని చెప్తుంది అని చాలా ప్రౌడ్ గా చెప్తాడు. చూస్తుంటే మీ ఇద్దరి మధ్య మంచి రిలేషన్ ఉన్నట్టుంది, మరి మిసెస్ షియాన్ పాత రిలేషన్స్ గురించి మీకేం ప్రాబ్లం లేదా అని అంటే మనోడు లేదు పాస్ట్ ఈస్ పాస్ట్, అది ఎవరి చేతుల్లోనూ ఉండదు కదా అని చెప్తాడు. ఒకవేళ నిజంగానే మీ ఇద్దరి మధ్యలోకి ఏదైనా థర్డ్ పర్సన్ వస్తే మీరు మిసెస్ షియాన్ కి డివోర్స్ ఇచ్చేస్తారా అని అంటే షియాన్ కాన్ఫిడెంట్ గా మా మధ్యలోకి ఏ థర్డ్ పర్సన్ రాలేడు, ఎందుకంటే నా వైఫ్ చాలా మంచిది అని వాడి ముఖం పగిలిపోయేలాగా గట్టిగా ఇస్తాడు. అప్పుడు హూ స్టేజ్ పైన రెచ్చిపోతూ ఆమెకి ఏది రైటో రాంగో నాకు బాగా తెలుసు, ఒకవేళ నేను ఆమెకి నచ్చకపోతే నాతో రిలేషన్ కట్ చేసుకుని డైరెక్ట్ గా నా ముఖం మీదే చెప్పేది, అంతేకాని ఇలా వేరే మంది వాడుకొని నన్ను ఇన్సల్ట్ చెయ్యదు అని అరుస్తుంటే ఆ మాటలకి షియాన్ కి కోపం వస్తుంది. అప్పుడు హోస్ట్ సార్ మీ వైఫ్ పంపిన చాట్ మేము చూడొచ్చా అని అడిగితే లిల్లీ లైవ్ చూస్తూ టెన్షన్ పడిపోతుంది. దానికి షియాన్ మా పర్సనల్ చాట్స్ ఎవరికి చూపించొద్దని నా వైఫ్ నాతో చెప్పింది అని అంటాడు. హూ వెటకారంగా ఆమె వద్దని చెప్పిందా అక్కడేం మ్యాటర్ లేక ఇదంతా అబద్ధాలు ఆడుతున్నావా అని అంటే షియాన్ నేనేం అబద్ధాలు చెప్పను అని అంటాడు. అక్కడున్నోళ్ళంతా చాట్ చూపిమని గోల చేస్తుంటే దాంతో షియాన్ ఫోన్ హోస్ట్ కి ఇస్తాడు. అవన్నీ కొంచెం రొమాంటిక్ ఇమోజీస్ తో ఉంటాయి, ఆమె కావాలనే పంపించుంటుంది. అది హోస్ట్ చదివి అందరికి వినిపించగానే హూ ముఖం మాడి మస్ అవుతుంది. షియాన్ నవ్వుతూ అయ్యో నా ఫోన్ మీ అందరికి చూపించేశాను, ఈ రోజు లైవ్ అయిపోయాక ఇంటికి వెళ్తే నా వైఫ్ నాకు ఎలాంటి పనిష్మెంట్ ఇస్తుందో ఏంటో అని జోక్ చేయడంతో హూగాడికి మండిపోతుంది. మీటింగ్ అయిపోయాక షియాన్ తన అసిస్టెంట్ తో నేను రేపటి పార్టీలో ఉండడం లేదు, ఇప్పుడే వెళ్ళడానికి అన్ని రెడీ చేయి అని వాష్రూమ్ కి వస్తాడు. ఆ హూగాడు అక్కడికి కూడా వచ్చి నీది కాని దానిపై నీకు హక్కు చూపించడం ఆపు అని భారీ డైలాగ్ కొడతాడు. షియాన్ కూల్ గా ఈ రోజు నీ మూడ్ అసలు బాలేనట్టుంది, కడుపులో తిన్నది అరగలేదా అని వెళ్ళిపోతాడు. హూ నాకు బాగా తెలుసు లిల్లీ ఇలాంటి ఇమోజీస్ అసలు సెండ్ చేయదు అని అంటే షియాన్ హలో మనుషులు మారుతుంటారు, ఈ 4 years లో చాలా మారాయి అని కౌంటర్ ఇస్తాడు. వాడు కోపంతో నువ్వు కేవలం డబ్బు చూపించి ఆమె నీ దగ్గర బంధించుంచావు, ఆ రోజు గనక నేను పేదవాణ్ణి కాకపోయి ఉంటే ఆమె నిన్ను అసలు పెళ్లి చేసుకునేదే కాదు అని అరుస్తుంటే షియాన్ నవ్వి అందుకు నీకు చాలా థ్యాంక్స్ అని అంటాడు. అతను ఆ రోజు మా ఇద్దరి మధ్య ఏం జరిగిందో వినాలనుకుంటున్నావా అని అంటూ తన ఫోన్ లో ఉన్న ఆడియో రికార్డింగ్ ప్లే చేస్తాడు. అందులో నువ్వు అతనితో 4 ఏళ్లుగా ఉన్నావు కదా, ప్రేమ పుట్టడం ఇంపాసిబులా అని అడిగితే లిల్లీ నేను ప్రెజెంట్ అతనితో ప్రేమలో లేకపోయినా అతనే నా హస్బెండ్ అని అన్న మాటలు వినిపిస్తాయి. హూ నవ్వి ఇంకా నా ముందే షో ఆఫ్ చేస్తావా అని అంటే షియాన్ కాస్త బాధపడినా కూడా వెంటనే ఈ మాటల వల్ల నా వైఫ్ ఎంత మంచిదో ఎంత తెలివైందో అర్థమవుతోంది, ఏ టైంలో ఎలాంటి మాటలు మాట్లాడాలో ఆమెకు బాగా తెలుసు అని ఇస్తాడు. అప్పుడే లిల్లీ కాల్ చేసి నువ్వు ఎప్పుడు ఇంటికి వస్తున్నావు, నేను నిన్ను పికప్ చేసుకోవడానికి రానా అని అడిగితే షియాన్ నేను అసిస్టెంట్ తో కలిసి డిన్నర్ కి వెళ్తున్నాను, రావడం లేట్ అవుతుంది, నువ్వు టెన్షన్ పడకుండా పడుకో అని కాల్ కట్ చేస్తాడు. ఇటుపక్క జో లిల్లీతో షియాన్ ఎంత జెంటిల్మెన్ కదా, నీపై ఎంత కేరింగ్ ఉందో చూడు, మన షూటింగ్ కోసం ఆ లొకేషన్ ఇచ్చేలా అతనితో ఒకసారి మాట్లాడకూడదా అని అడిగితే లిల్లీ నేను నిజంగా అతనితో మాట్లాడలేను అని అంటే జో నేను నీకు నేర్పిస్తానే, నేనున్నా కదా, మూవీని లైన్ లో పెట్టాలంటే కాస్త టచ్ చేయాలి, నా మాట విను అంటూ క్యూట్ గా యాక్ట్ చేస్తూ ఎలా ఐస్ చేయాలో చూపిస్తుంది. లిల్లీ సిగ్గుపడుతూ మేము ఒకరికొకరం హస్బెండ్ అండ్ వైఫ్ అని ఎప్పుడు పిలుచుకోమే, నా వల్ల కూడా కాదు అని అంటే జో నువ్వు నీ ముఖం నీ మూవీ స్క్రిప్ట్ ప్రాక్టీస్ చేస్తున్నట్టు ఫీల్ అవ్వు, పెళ్ళ ఇన్నేళ్ళు అవుతున్నా హస్బెండ్ అని పిలవకపోతే ఎలా, షియాన్ అని పిలుస్తావా ఏంటి, ఒకసారి ట్రై చేయి అని ఫోర్స్ చేస్తుంది. లిల్లీ మెల్లగా హస్బెండ్ అని అంటే జో ఇంకా గట్టిగా అనమంటుంది. అప్పుడు లిల్లీ గట్టిగా హస్బెండ్ అని అరుస్తుంది. ఎగ్జాక్ట్ టైం కి మనోడు లోపలికి వచ్చి అది విని షాక్ ఎవరిని పిలుస్తున్నావు అని అడిగితే ఆమె అది నిన్ను కాదు అని అంటే షియాన్ ఈ ఇంట్లో నాకంటే ఇంకో హస్బెండ్ ఎవరైనా ఉన్నారా ఏంటి అని అడుగుతాడు. లిల్లీ నేను జోతో కలిసి డైలాగ్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను అని కవర్ చేస్తుంటే అప్పుడు సోఫా వెనక నుండి జో బయటకు వచ్చి హలో మిస్టర్ షియాన్ అని పరిచయం చేసుకుంటుంది. షియాన్ ఆమెకు విష్ చేస్తే లిల్లీ నేను నీకోసం హాట్ వాటర్ బాత్ రెడీ చేస్తాను అని అంటే షియాన్ నువ్వు నీ వర్క్ చూసుకో నేను చేసుకుంటాలే అని వెళ్తాడు. అప్పుడు జో మా వర్క్ అయిపోయింది, అయినా లిల్లీ నీతో ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలంట అని షియాన్ కి చెప్పి లిల్లీకి సైగ చేసి ఎస్కేప్ అవుతుంది. ఆ తర్వాత లిల్లీ వాష్రూమ్ బయట నిలబడి అతనితో ఎలా మాట్లాడాలా అని ఒకటే ప్రాక్టీస్ చేస్తుంది. అప్పుడు షియాన్ సడన్ గా డోర్ ఓపెన్ చేసుకొని బయటకు వచ్చి ఇక్కడ నిలబడి ఏం చేస్తున్నావు అని అడుగుతాడు.
చెప్తాడు. లిల్లీ టెన్షన్ తో ఏం లేదు, నువ్వు చాలా సేపటి నుంచి లోపలే ఉన్నావు కదా అని అంటే షియాన్ నవ్వి అందుకే బాత్రూమ్ బయట కాపలా కాస్తున్నావా అని వెళ్ళిపోతాడు. కాసేపటి తర్వాత షియాన్ కూర్చొని వర్క్ చేసుకుంటుంటే లిల్లీ దగ్గరకు వచ్చి నీకు ఆకలిగా ఉందా అని అడుగుతుంది. అతను నేను ఆల్రెడీ డిన్నర్ చేసే వచ్చానని చెప్పాను కదా అని అంటే మన మేడం మనసులో అయ్యో ఆ విషయం పూర్తిగానే మర్చిపోయాను అని అనుకుంటూ మీ ఇద్దరి మధ్య మళ్ళీ ఏమైనా గొడవైందా అని అడుగుతుంది. షియాన్ నువ్వు లైవ్ స్ట్రీమ్ చూడలేదా అని అంటే లిల్లీ ఎంబారసింగ్ గా ఫీల్ అవుతూ బయటకు వచ్చేస్తుంది. వెంటనే జోకి కాల్ చేసి నేను అతనితో హస్బెండ్ అని కూడా మాట్లాడలేకపోతున్నానే, నువ్వు ఇందులో ఎక్స్పర్ట్ కదా, నువ్వే మాట్లాడు అని ఫోన్ ని స్పీకర్ లో పెట్టి షియాన్ ముందుకొచ్చి నిలబడుతుంది. ఫోన్ లో నుండి జూ డైరెక్ట్ గా మేటర్ కి వచ్చేసి ఆ ప్లేస్ ని రెంట్ కి ఇవ్వమని అడుగుతుంది. షియాన్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే ఒప్పుకుంటాడు. దాంతో జో లిల్లీ ఇద్దరు ఫుల్ హ్యాపీ అయిపోతే జో లిల్లీ తరపున నేను మీకు థ్యాంక్ యూ చెప్తున్నాను సార్ అని అంటే షియాన్ ఏంటి నువ్వు చెప్తున్నావా, ఆ థ్యాంక్స్ ఏదో ఆమెనే స్వయంగా చెప్పమనండి అని అంటే జో నవ్వి టెన్షన్ పడకండి సార్, ఆమెకు బాగా చెప్పమని చెప్తానులే అని అంటూ లిల్లీతో ఒసే లిల్లీ ఈ రాత్రి నీ హస్బెండ్ కి ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలుసు కదా, పర్ఫెక్ట్ గా చెప్పాయి, బై బై టాటా అని నవ్వుతూ కాల్ కట్ చేస్తుంది. అది నా బెస్ట్ ఫ్రెండ్ ఏది పడితే అది వాగుతుంది అని ముఖం దాచుకుంటుంది. అప్పుడు షియాన్ తన ఆమె వైపుకు గట్టిగా లాక్కొని ఇప్పుడు చెప్పు బేబీ నాకు థ్యాంక్స్ ఎలా చెప్పాలనుకుంటున్నావు అని ఇంటెన్స్ గా అడుగుతాడు. లిల్లీ ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోతే అతను మెల్లగా ఆమె లిప్స్ పై చాలా రొమాంటిక్ గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. లిల్లీ కూడా అతని కిస్ లో మునిగిపోతుంది. నెక్స్ట్ డే ఇద్దరు కలిసి ఆ షూటింగ్ లొకేషన్ కి వస్తారు. షియాన్ లిల్లీ కలిసి ఆఫీస్ కి రావడం చూసి కింద పని చేస్తే ఎంప్లాయీస్ అందరు పైకి వచ్చి చాట్ గా చూస్తూ గాసిప్ స్టార్ట్ చేస్తారు. ఈ రోజు వరకు వీళ్ళిద్దరు ఆఫీస్ కి రావడం ఎప్పుడు చూడలేదే, మేబీ ఆన్లైన్ లో వస్తున్న రూమర్స్ నిజమేనా, వీళ్ళ పెళ్లి ఫేకా అని ఒకరంటే ఇంకొకరు నేను విన్నాను ఈమె తీసే మూవీ కూడా ఈమె ఫస్ట్ లవ్ గురించేనంట కదా అని అంటూ లిల్లీని చూసి అందరూ టాన్ చేస్తుంటారు. అందరూ వెళ్ళిపోయాక జో నువ్వు వాళ్ళకి ఎదురు తిరగకుండా ఎందుకు సైలెంట్ గా ఉన్నావు లిల్లీ అని అంటే ఆమె ఈ విషయం షియాన్ వరకు వెళ్ళడం నాకు ఇష్టం లేదు, ఈ మూవీ కంప్లీట్ అయ్యే వరకు ఓపిక పడితే ఆ తర్వాత ఆ రూమర్స్ అన్ని అవే ఆగిపోతాయి అని చెప్తుంది. నెక్స్ట్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ సౌండ్స్ వల్ల షియాన్ మీటింగ్ కి డిస్టర్బెన్స్ అవుతుంది. దాంతో ఒక లేడీ ఎంప్లాయ్ వచ్చి షూటింగ్ ఇప్పుడే ఆపేయండి అని ఆర్డర్ ఇస్తుంది. లిల్లీ మేము ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నాం అని అన్నా కూడా ఆమె వినకుండా వేరే ఎవరికో కాల్ చేసి నువ్వు షియాన్ వైఫ్ అయినా సరే అతనికి పర్సనల్ లైఫ్ వేరు ప్రొఫెషనల్ లైఫ్ వేరు కాబట్టి ఇక్కడ నుంచి త్వరగా ఖాళీ చేయండి అని సీరియస్ అవుతుంటే జో కోపంగా ముందు మా ప్రాజెక్ట్ లాక్కున్నారు, ఇప్పుడు మమ్మల్ని ఇక్కడ నుంచి వెళ్ళగొట్టాలని అనుకుంటున్నారా అని అంటే ఆ అమ్మాయి ఇది షియాన్ తీసుకున్న నిర్ణయం అని అనడంతో లిల్లీ కూడా సరే అయితే అతనే స్వయంగా వచ్చి నాతో మాట్లాడమనండి అని సవాల్ చేస్తుంటే ఎగ్జాక్ట్ టైం కి మనోడు అక్కడికి వచ్చి నేనేం మాట్లాడాలో చెప్పు అని అడుగుతాడు. లిల్లీ టెన్షన్ నేనేమైనా ఎక్కువగా వాగేశానా అని అనుకుంటూ నీ మేనేజర్ మమ్మల్ని ఇక్కడ నుంచి వెళ్ళిపోమంటుంది, ఒకవేళ నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నా ముఖం ముందే చెప్పొచ్చు కదా అని అంటే షియాన్ నవ్వి నీతో వాదించే ధైర్యం నాకెక్కడిది అని వెంటనే స్టాఫ్ కి ఈ 2 ఫ్లోర్స్ ఖాళీ చేసి కింద పెట్టుకోండి, అలాగే నా వైఫ్ టీం మొత్తానికి నా తరపున ఫ్రీగా కాఫీస్ ఇవ్వండి అని ఆర్డర్ ఇస్తాడు. జో నవ్వుతూ నిన్న రాత్రి షియాన్ ని బాగా హ్యాపీ చేసినట్టున్నావే అందుకే నీ కోసం ఇదంతా చేస్తున్నాడు అని ఎగతాళి చేస్తుంటే ఈమె సిగ్గుపడుతూ ముందు వర్క్ మీద ఫోకస్ చేయవే అని చెప్తుంది. షూటింగ్ అయిపోయాక జో మీ హస్బెండ్ నీ కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు, వెళ్ళి పర్సనల్ గా థ్యాంక్స్ చెప్పు అని పంపిస్తుంటే లిల్లీ అతని రూమ్ కి వెళ్ళేసరికి నువ్వు ఇంటికి వెళ్తున్నావా అని అడుగుతూ అతని చేతిలో ఉన్న మూవీ స్క్రిప్ట్ ని చూసి నువ్వు దీన్ని చదివాబా అని అడుగుతుంది. షియాన్ ఎందుకు నీకు ఇష్టం లేదా నేను చదవడం అని అంటే లిల్లీ లేదు లేదు ఇది చదివాకైనా నీకు నమ్మకం కలిగి ఉంటుంది కదా ఇది నా స్టోరీ కాదని అని చెప్తుంది. షియాన్ కంగారు పడుకు నాకు నీపై ఎలాంటి డౌట్ లేదు కానీ ఒక చిన్న సజెషన్, నువ్వు వేరే వాళ్ళలాగే సేమ్ స్క్రిప్ట్ రాసి గెలవాలి అనుకుంటున్నావు కదా అలా కాకుండా ఇందులో సెకండ్ హీరోని పెట్టి అతని వన్ సైడెడ్ లవ్ గురించి కూడా రాయొచ్చు కదా అని ఐడియా ఇస్తాడు. అతను ఆమెను కూర్చోబెట్టి ఈ స్టోరీలో హీరోయిన్ కి హీరోపై క్రష్ ఉంటుంది కానీ ఆమె ఆ విషయాన్ని తన బెస్ట్ ఫ్రెండ్ అయిన ఒక అమ్మాయితో షేర్ చేసుకుంటుంది. ఎండ్ లో అమ్మాయి ఆమెకు హెల్ప్ చేస్తుంది అని ఉంది కదా, ఆ ఫ్రెండ్ క్యారెక్టర్ ని తీసేసి ఒక అబ్బాయి క్యారెక్టర్ ని పెడితే ఎలా ఉంటుంది అని అడుగుతాడు. లిల్లీ ఆలోచించి అంటే ఆ అబ్బాయికి హీరోయిన్ పై క్రష్ ఉంటుందని కదా, వావ్ దీని వల్ల స్టోరీ ఇంకా క్లియర్ గా ఉంటుంది అని హ్యాపీ ఫీల్ అవుతూ కూర్చొని స్క్రిప్ట్ చేంజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. షియాన్ మనసులో ఈ స్క్రిప్ట్ ని నేను ఎన్నిసార్లు ఊహించుకున్నానో నాకే తెలియదు అనుకుంటూ వాళ్ళ స్కూల్ రోజులను గుర్తు చేసుకుంటాడు. నెక్స్ట్ డే లిల్లీ కొత్త స్క్రిప్ట్ ని జోకిస్తుంది. ఆమె షాక్ రాత్రంతా కూర్చుని ఇదా రాసావు ఎవరే ఇచ్చింది ఐడియా అని అంటే లిల్లీ నా ఫ్రెండ్ ఒకరు ఇచ్చారు అని అంటే జో అతడు ప్రొఫెషనల్ రైటరా అని అంటే కాదంటుంది. ఆమె నవ్వి రైటర్ కాకపోతే ఖచ్చితంగా ఇది అతని రియల్ ఫీలింగ్సే అంటే అతనికి నీపై క్రష్ ఉందన్నమాట అని అంటే లిల్లీకి ఒక సీన్ గుర్తొస్తుంది. పాస్ట్ లో తను షియాన్ని కలవడానికి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి వచ్చి అతనికి ప్రేమగా ఫ్లవర్ బొకే ఇస్తుంది అనమాట. అది చూసి ఆమె చాలా సాడ్ గా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత షూటింగ్ జరుగుతుంటే మెయిన్ హీరోయిన్ కి సడన్ గా కడుపు నొప్పి స్టార్ట్ అవుతుంది. కానీ ఆ మెయిన్ హీరోయిన్ సీన్ లో డూప్ గా లిల్లీ యాక్ట్ చేస్తుంది అనమాట. అది కొంచెం డేంజరస్ సీన్ అవ్వడం వల్ల ఆమె కాలు జారి కింద పడిపోతుంది. దాంతో ఆమె కాలికి గట్టిగా దెబ్బ తగులుతుంది. ఎగ్జాక్ట్ టైం కి హూ అక్కడికి వచ్చి లిల్లీని ఎత్తుకొని హాస్పిటల్ కి తీసుకెళ్లిపోతాడు. ఆమె కోపంగా నన్ను వదిలేయి జో నన్ను తీసుకెళ్తుంది అని అరుస్తుంటే వాడు మొండిగా నీకు దేని గురించి భయం లిల్లీ, నీ
నీ హస్బెండ్ తో నీకెలాగో ఒక మంచి రిలేషన్ లేదు కదా అని అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ మళ్ళీ వీళ్ళిద్దరిని చూసి గాసిప్ స్టార్ట్ చేస్తారు. లిల్లీ ఎంత వద్దని గింజుకుంటున్నా కూడా వినకుండా వాడు బలవంతంగా ఎత్తుకుని హాస్పిటల్ తీసుకెళ్తాడు. ఇటుపక్క ఆఫీస్ లో షియాన్ మీటింగ్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ ఆ స్క్రిప్ట్ సీన్స్ గురించి ఆలోచిస్తూ ఉంటాడా. అంతలోనే అసిస్టెంట్ పరిగెత్తుకుంటూ వచ్చి, బాస్, మిసెస్ లిల్లీకి షూటింగ్ లో దెబ్బ తగిలింది, ఆమెను హాస్పిటల్ కి తీసుకెళ్లాడు, అది కూడా ఎత్తుకొని అని చెప్పడంతో మనోడు దిగ్భ్రాంతికి గురవుతాడు. హాస్పిటల్ కూర్చొని లిల్లీ కోసం యాపిల్ కట్ చేస్తూ ఉంటాడు. లిల్లీ కోపంగా, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతావా లేదా అని అంటే అతను బాధగా, నువ్వు నన్ను అంత హేట్ చేస్తున్నావా లిల్లీ అని అంటే, అవును, పదే పదే నా లైఫ్ లోకి ఎందుకు వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు అని అంటే అతను వెటకారంగా, అయితే ఈ మాట షియాన్ ముందే చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్పలేవు, నాకు తెలుసు నువ్వు అబద్ధం చెప్పలేవని, మనం ఇద్దరం 900 డేస్ పైగా కలిసి ఉన్నాం లిల్లీ, అతనితో నీ రిలేషన్ బాగుందని నన్ను నమ్మించగలవా, నీకెప్పుడు ఫ్రీడమ్ కావాలి కదా, మరి అతనితో ఉండడానికి ఎలా ఒప్పుకున్నావు అని అంటే లిల్లీ అతన్ని దూరం నెడుతూ, మర్యాదగా బిహేవ్ చేయు అని వార్న్ చేస్తుంది. అయినా అతను ఆమెను గట్టిగా పట్టుకొని, ఇందాక మనం చేసిన ఆ మోటార్ సైకిల్ సీన్ అది సేమ్ మన పాత రోజుల్లాగే ఉంది కదా, నువ్వు నన్ను ఇంకా మర్చిపోలేదని అందుకే ఆ సీన్ అక్కడ పెట్టావు కదా, నేను ఇప్పుడు నీ కోసం తిరిగి వచ్చేసాను అని అంటుంటే మనోడు లోపలికి రావడంతో వాళ్ళిద్దరు దూరం అయిపోతారు. షియాన్ డైరెక్ట్ గా వచ్చి లిల్లీని హక్ చేసుకొని, చాలా భయపడ్డావా అని అడుగుతాడు. ఆమె లేదన్నట్టు తలూపగానే షియాన్ హూ వైపుకు తిరిగి చాలా స్ట్రాంగ్ గా, ఈ రోజు నా వైఫ్ ని ఇక్కడికి తీసుకొచ్చినందుకు థ్యాంక్స్, ఇక నువ్వు వెళ్ళొచ్చు అని ఇస్తాడు. వాడు కిందికి రాగానే రిపోర్టర్స్ అందరు క్వశ్చన్స్ అడుగుతారు. ఈ రిపోర్టర్లందరికి పని బట్ట లేనట్టుంది. ఆ విషయం అసిస్టెంట్ వచ్చి షియాన్ కి చెప్పగానే, లిల్లీ, కింద చాలా మంది ఉన్నారు, వాళ్ళంతా మళ్ళీ గాసిప్స్ చేస్తారేమో అని నాకు భయంగా ఉంది అని అంటే, షియాన్ ఆల్రెడీ కొంచెం బాధలో ఉన్నాడు, ఎందుకంటే ఆమెను అతను ఎత్తుకుని వచ్చాడు కదా, అందుకు, నేను పైనే ఉన్నాను కదా లిల్లీ, ఆకాశం నుంచేం ఊడి పడలేదు కదా, నువ్వెవరినైనా పంపి నన్ను పిలిపించాల్సింది, నువ్వు ఇంకా మళ్ళీ మేమిద్దరం కలిసిపోతామని జనాలు అనుకోవాలని కోరుకుంటున్నావా అని అడుగుతాడు. పైగా కోపంగా సాడ్ గా ఉండడం చూసి అతను చేయి పట్టుకొని, అలాంటిదేం లేదు అని చెప్పబోతుంటే అంతలోనే జో కాల్ చేయడంతో లిల్లీ ఆమెతో మాట్లాడుతుంది. ఇక డాక్టర్ ఇంటికి వెళ్ళమని చెప్పడంతో షియాన్ లిల్లీతో, పద ఇంటికి తీసుకెళ్తాను అని అంటే, లిల్లీ, నేను మెల్లిగా నడిచి రాగలను అని అంటుంది. మేడం గారు, వాడిని ఎత్తుకొని ఇంతవరకు తీసుకురావచ్చు, కానీ నేను మాత్రం చేయకూడదు అని చెప్పి ఆమెను ఎత్తుకుంటాడు. ఆ రాత్రి లిల్లీ షియాన్ దగ్గరకు వచ్చి, నేను ప్రామిస్ చేస్తున్నాను, మళ్ళీ ఎప్పుడు అతను ముందుకెళ్ళను, దెబ్బ తగిలినప్పుడు నా మైండ్ లోకి ఫస్ట్ నీ ఆలోచన వచ్చింది, కానీ నేను భయపడ్డాను, ప్లీజ్ నాపై కోప్పడకు అని అంటే, షియాన్ ఆమె ఫోన్ తీసుకొని తన నెంబర్ ని ఫస్ట్ కాంటాక్ట్ లో సెట్ చేసి, ఇంకెప్పుడైనా ఇలాంటి జరిగితే నాకు కాల్ చేయడం మర్చిపోకు అని చెప్పి వెళ్ళబోతాడు. లిల్లీ అతన్ని ఆపి, నువ్వు నిజంగా నాపై కోపంగా లేవు కదా అని అంటే అతను, లేదు, నేను వర్క్ చేసుకోవడానికి వెళ్తున్నాను అని చెప్తే లిల్లీ ఆలోచిస్తూ, ఇదంతా కేవలం జనాలు చూడడం కోసమే చేస్తున్నాడా అని అనుకుంటుంది అనుమాన పక్షి. ఇటు షియాన్ తన స్టడీ రూమ్ కి వచ్చి ఒక పాత డైరీ తీసి చూస్తూ ఉంటాడు. అందులో ఉన్న లెటర్స్ చూస్తూ, ఈ లెటర్ మన పెళ్లికి ముందు రోజు రాసింది, ఇక ఈ రెండో లెటర్ అయితే 11 years బ్యాక్ ఏ రోజైతే నాకు నీపై క్రష్ మొదలైందో ఆ రోజే రాసింది. ఆ డేట్స్ అన్ని చూస్తూ పాత రోజుల్ని గుర్తు చేసుకుంటాడు. ఫైనల్లీ నా లైఫ్ లోకి వచ్చినందుకు థ్యాంక్స్ లిల్లీ, ఇప్పుడు నిన్ను నా నుండి ఎవరూ లాక్కోలేరు, నేను అస్సలు ఒప్పుకోను అని అనుకుంటాడు. లిల్లీ తిన్న తర్వాత, ఇది చాలా టేస్టీగా ఉంది, కానీ నీకు కొత్తిమీర అంటే పడదు కదా, నువ్వు తినవు కదా అని అడిగితే అప్పుడు మనోడు మళ్ళీ పాత రోజుల్లో టింగమని పోతాడు. వాళ్ళిద్దరు చిన్నప్పుడు డిన్నర్ చేసుకునేటప్పుడు లిల్లీ ఎప్పుడు తన ప్లేట్ లోని కొత్తిమీర అంతా అతని ప్లేట్ లో వేసేదన్నమాట. అవన్నీ గుర్తు చేసుకొని, హాహా అప్పుడప్పుడు తింటుంటానులే అని చెప్తాడు. అది విని మన మేడం షాక్ అయి మనసులో, నాకెందుకో సడన్ గా షియాన్ నా మాటలన్నీ వింటున్నట్టు అనిపిస్తోందేంటి అని ఆలోచిస్తుంది. ఆ తర్వాత ఆమెని షూటింగ్ సెట్ దగ్గర డ్రాప్ చేస్తాడు. అతను వెళ్ళిపోయాక జో వచ్చి లిల్లీని టీజ్ చేస్తూ, హాహా హూ రావడం వల్ల మీ మధ్య రిలేషన్ చాలా స్ట్రాంగ్ గా అవుతున్నట్టుంది లిల్లీ అని అంటే, లిల్లీ, అదంతా జస్ట్ యాక్టింగ్ జో, ఆ ఆన్లైన్ ట్రైనింగ్ టాపిక్ త్వరగా ఎండ్ అవ్వాలని అతను అలా చేస్తున్నాడు అని అంటుంది ఎడ్డమొకంది. కానీ నాకైతే అలా అనిపించడం లేదే, అతను నిన్ను చూసే చూపు చూస్తుంటే నీ ప్రేమలో పడిపోయినట్టున్నాడు, ఒక్కసారి ఆలోచించు లిల్లీ, అహూ నీ పరువు ఎప్పుడు తీయాలని చూసినా అతనే స్వయంగా ముందుకొచ్చి ఫైట్ బ్యాక్ చేస్తున్నాడు, అందరి ముందు తన ఇమేజ్ ని పనంగా పెట్టాల్సిన అవసరం లేదు, ఒకవేళ అతనికి నువ్వంటే ప్రేమ లేకపోతే ఎందుకు చేస్తున్నాడు అని పాపం ఒక రోట్లో ఉప్పు కారం ఎల్లిపాయ ఉల్లిపాయ అన్ని వేసి దంచి నూరి పోసినా కూడా మేడం గారికి ఎక్కదు. నీ పిచ్చి వాగుడు ఆపు జో, మాది కేవలం ఒక కాంట్రాక్ట్ మ్యారేజ్ మాత్రమే అని అదే వాగుడు వాగుతుంది మళ్ళీ. ఆ రాత్రి లిల్లీ వర్క్ చేసుకుంటుంటే సడన్ గా ఆమెకు పీరియడ్స్ వస్తాయి, కానీ ఇంట్లో శానిటరీ నాప్కిన్స్ ఉండవు. షియాన్ ఆమె సిచ్యువేషన్ అర్థం చేసుకుని షాప్ కి వెళ్ళి కాల్ చేసి, నీకు ఏ సైజ్ నాప్కిన్ కావాలి అని అడుగుతాడు. ఆమె సైజ్ చెప్పగానే షియాన్, కానీ ఇది నీకు పెద్దదవుతుంది కదా అని అడిగితే మేడం గారు మనసులో షాక్, ఇతను ఏం మాట్లాడుతున్నాడు అని అనుకుంటూ, ఇది నైట్ యూజ్ చేసేది అని సిగ్గుతో కాల్ కట్ చేస్తుంది. అంతలో వెనక నుండి షాప్ ఓనర్ వచ్చి, ఏంటి సార్ మీ గర్ల్ ఫ్రెండ్ కోసమా అని అంటే మనోడు ప్రౌడ్ గా, ఆహా లేదు, ఆమె నా గర్ల్ ఫ్రెండ్ కాదు, నా వైఫ్, అక్కడున్న ప్యాకెట్స్ అన్ని ప్యాక్ చేసేసేయండి అని చెప్తాడు. ఆ తర్వాత ఆ డైరెక్టర్ తో, ఇక లిల్లీని కలిసే టైం వచ్చేసింది, నేనే ఆమె ప్రొడ్యూసర్ అన్న విషయం తెలిస్తే షియాన్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి, ఆ తర్వాత అతను లిల్లీకి దూరం అయిపోతాడు, లిల్లీ నాకే సొంతం అవుతుంది అని ఈయన పెద్ద ఏదో శకుని అనుకుని పాచికలేస్తున్నాడు. కరెక్ట్ గా అప్పుడే డైరెక్టర్ తో కలిసి సెట్ కొస్తాడు. ఇతనే మన మూవీ
మూవీ కొత్త ఇన్వెస్టర్ అని చెప్పగానే జో షాక్. లోపలికెళ్ళగానే జో టెన్షన్ తో షియాన్ కి కాల్ చేసి షియాన్ త్వరగా సెట్టికి రండి అని పిలుస్తుంది. లోపల లిల్లీ పడుకొని ఉండడం చూసి మనోడు తన కోట్ తీసి ఆమెపై కప్పుతాడు. అదే టైంలో షియాన్ లిల్లీకి ఫోన్ చేస్తాడు. కానీ ఆ కాల్ ని హూగాడు లిఫ్ట్ చేసి మాట్లాడతాడు. అవతల నుంచి హూ వాయిస్ వినపడగానే మనోడికి పిచ్చ కోపంతో కారు తీసుకొని సెట్ కి బయలుదేరతాడు. ఇటు లిల్లీ నిద్ర లేచి హూ చేతిలో తన ఫోన్ చూసి లాక్కోడానికి ట్రై చేస్తుంది. అతనేమో ఫోన్ ఇవ్వకుండా నీ మూవీకి నేనే ఇన్వెస్టర్ అనే విషయం బహుశా నీకు తెలియదు అనుకుంటా. నేను ఈ మూవీలో ఎందుకు ఇన్వెస్ట్ చేశానంటే నీపై నాకున్న ప్రేమని చూపించడానికి. ఇప్పుడు నేను తిరిగి వచ్చేసాను కదా, ఇక నువ్వు అతని వెనకాల తిరగాల్సిన అవసరం లేదు అని అంటాడు. లిల్లీ అతని చేతిని విదిల్చుకొట్టి బయటకు వచ్చేస్తుంది. బయటికి వచ్చి జో కాల్ చేసి చెప్తుంటే ఎగ్జాక్ట్ టైం కి షియాన్ కార్ అక్కడికి రాగానే వెంటనే అందులో కూర్చుంటుంది. టెన్షన్ తో నేను నిద్రపోతున్నప్పుడు అతను నా ఫోన్ లిఫ్ట్ చేశాడు. నాకు తెలీదు అసలు అతన్ని నా మూవీ ఇన్వెస్టర్ అనే విషయం కూడా నాకు ఇప్పుడే తెలిసింది అని టెన్షన్ తో పడుతుంటే షియాన్ వెనుక నుండి చూస్తున్న హూని అబ్జర్వ్ చేస్తాడు. అతడికి కావాలని కడుపు మంట బుట్టించాలని లిల్లీని తన వైపుకు లాక్కొని చాలా ఇంటెన్స్ గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. లిల్లీ అతన్ని దూరం నెట్టడానికి ట్రై చేస్తుంది కానీ మనోడు అస్సలు వదలడు. ఆ తర్వాత వదిలి అతడు మనల్ని చూస్తున్నాడని నీకు భయంగా ఉంది కదా అని అడిగితే లిల్లీ అలాంటిదేం లేదు, నాకు జలుబు చేసింది, నీకు కూడా అంటుకుంటుందేమోనని నా భయం, కానీ నిన్ను చూస్తుంటే నువ్వు జెలస్ గా ఫీల్ అవుతున్నట్టున్నావు అని అంటే షియాన్ అతను నన్ను పదే పదే రెచ్చగొడుతున్నాడు, అందుకే నువ్వెవరి వైఫ్ అతనికి చూపించాలనుకున్నాను అని మళ్ళీ కిస్ చేయబోతాడు. అంతలో జో వచ్చి ఈ రోజు నైట్ డిన్నర్ పార్టీ ఉంది అని డిస్టర్బ్ చేస్తుంది. షియాన్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా అలౌడ్ ఉందా అని అడుగుతాడు. కట్ చేస్తే ఇద్దరు కలిసి ఆ పార్టీకి వస్తారు. హూ వాళ్ళిద్దరిని చూసి కోపంతో నేను కేవలం మన టీం ని మాత్రమే ఇన్వైట్ చేశాను అని షియాన్ ఉద్దేశించి అంటాడు. షియాన్ మన షూటింగ్ కోసం చాలా మంచి లొకేషన్ ఇచ్చారు, అంటే ఈ మూవీలో అతని కాంట్రిబ్యూషన్ కూడా ఉంది అని స్ట్రాంగ్ గా ఇస్తుంది. కానీ పాపం అక్కడ హూగా ఎవరు దేకరు. లిల్లీ షియాన్ కి జ్యూస్ ఇస్తూ హనీ నువ్వు డ్రింక్ చేయకూడదు అందుకే జ్యూస్ తాగు అని ముద్దుగా పిలుస్తుంటే షియాన్ ఆమెకు ఒక డిష్ తినిపించబోతుంటే ఈ హువాగాడు మధ్యలో దూరి లిల్లీకి ఆ డిష్ అస్సలు నచ్చదు, తినదు అని చెప్తాడు. కానీ లిల్లీ కావాలనే దాన్ని తిని వావ్ ఇది చాలా టేస్టీగా ఉంది అని వాడి ముఖం ముక్కలయ్యేలా చేస్తుంది. ఆ తర్వాత లిల్లీ వాష్రూమ్ కి వెళ్తుంది. ఆ హూగాడు కూడా ఆమె వెనకాల వెళ్తాడు. కానీ షియాన్ మాత్రం ఏం మాట్లాడకుండా సైలెంట్ గా చూస్తాడు. వాడు ఆమె ముందుకు వచ్చి లిల్లీ అతనికి డివోర్స్ ఇచ్చే ఇప్పుడు నువ్వేం కోరుకుంటది నేను నీకు ఇవ్వగలను అది ఇదని వాగుతుంటే లిల్లీ లేదు నేను అతనికి ఇవ్వను అని చెప్తుంది. ఎగ్జాక్ట్ టైం కి షియాన్ అక్కడికి వస్తాడు. లిల్లీ అతన్ని ఆపుతూ ఏం లేదు మనం ఇంటికి వెళ్లి మాట్లాడుకుందాం అని కంగారుగా అంటుంది. కానీ హూగాడు మధ్యలో దూరి షియాన్ నేను నీతో ఒంటరిగా ఒక విషయం మాట్లాడాలి అని అంటే షియాన్ వెళ్ళబోతుంటే లిల్లీ ఆపుతుంది. కానీ అతను నాకు కూడా అతనితో మాట్లాడాలి అని అతని వైపుకు తిరిగి నువ్వు పదే పదే నా వైఫ్ ని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు, దానికి హూ కావాలని అసలు నువ్వు ఆమెకు డివోర్స్ ఇవ్వడానికి ఎందుకు ఒప్పుకోవట్లేదు, నీకు డబ్బు కావాలి కదా నేను డబల్ ఇస్తాను 20 మిలియన్ సరిపోతాయా అని అడిగితే అసలు మాకు డివోర్స్ అవుతుందని నీకు ఎవరు చెప్పారు అని అంటాడు. దాంతో వాడు కావాలని రెచ్చగొట్టడానికి వాళ్ళ పాత డేటింగ్ లైఫ్ గురించి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. కానీ షియాన్ మాత్రం కూల్ గా నవ్వుతూ ఆమె 6 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు, నువ్వేదో పెద్ద ఆమె గురించి చాలా తెలుసు అనుకుంటున్నావు కదా, కానీ ఇందాక ఆమె తిన్న డిష్ అప్పట్లో ఆమెకి చాలా ఇష్టం, మేబీ ఆ తర్వాత ఆ డిష్ వేరే ఎవరికో నచ్చలేదని ఆమె తినడం కూడా మానేసి ఉండొచ్చు అని వాడి ముఖం పగిలిపోయేలాగా గట్టిగా ఇచ్చి ఇంటికి వెళ్తాడా. అక్కడ పిచ్చ జల్సీతో కోపంతో లిల్లీని గట్టిగా పట్టుకొని కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆమెను సోఫా పైకి పుష్ చేసి మరి ఇంటెన్స్ గా కిస్ చేస్తూ హూ అన్న మాటలను పదే పదే గుర్తు చేసుకుంటాడు. అతని ముఖంలో ఇంకా కోపం తగ్గదన్నమాట. ఆమె అతనితో కలిసి కిస్ చేస్తుంటే నువ్వు కేవలం నన్ను కూల్ చేయడానికి ఇదంతా చేస్తున్నావా అని ఆలోచిస్తుంటాడు. లిల్లీ మాత్రం ఇతనికి ఎందుకు ఇంత కోపం వచ్చింది అని ఒకటే టెన్షన్ పడుతుంటుంది. అప్పుడే అసిస్టెంట్ కాల్ చేసి బాస్ మిస్ నింగ్ తిరిగి వచ్చేసింది అని చెప్తాడు. అది విన్న లిల్లీ మనసులో అంటే షియాన్ ఇష్టపడే ఆ అమ్మాయి తిరిగి వచ్చేసిందా, నాకు తెలిసి తను నన్ను ప్రేమించట్లేదని, అయినా సరే నేను ఎందుకు ఇలాగే చేయాలనుకుంటున్నాను అని అనుకుంటూ ఈసారి ఆమె అతన్ని ఇంటెన్స్ గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అలా వాళ్ళిద్దరు ఆ నైట్ క్లోజ్ అయిపోతారు. నెక్స్ట్ డే ఇద్దరు బెడ్ పై మాట్లాడుతూ ఉన్నప్పుడే జో కాల్ చేసి లిల్లీ పెద్ద ముప్పు వచ్చి పడిందే, ఆ నియాన్ మన మూవీ ఆల్బమ్ ని రిలీజ్ చేసింది, సేమ్ టు సేమ్ మన స్టోరీని ఆమె దొంగలించింది అని చెప్పగానే లిల్లీ ఆ మూవీని చూసి ఏడుస్తూ ఇది నా స్క్రిప్ట్ అని బాధపడుతుంది. షియాన్ కూడా అది చూసి ఒకవేళ నువ్వు దీన్ని రిలీజ్ చేయాలనుకుంటే చెయ్యి, నేను ఆ హూగాడికి ఎంత డబ్బు కావాలో అంత పే చేస్తాను అని అంటే లిల్లీ ఏడుస్తూ లేదు మళ్ళీ మొదటి నుంచి రీషూట్ చేయాలనుకుంటున్నాను, కానీ నాకు కొత్త స్టోరీ కోసం నీ ఇన్స్పిరేషన్ కావాలి, నువ్వు పాస్ట్ లో సెకండ్ హీరో క్రష్ గురించి చెప్పావు కదా, ఆ స్టోరీ లైన్ బేస్ చేసుకుని నేను మెయిన్ స్టోరీని చేంజ్ చేసి షూట్ చేస్తాను అని చెప్తే షియాన్ సరే అంటాడు. ఆ తర్వాత షియాన్ తను 11 years గా ఆ సీక్రెట్ డైరీలో దాచుంచిన తన మనసులోని ప్రేమ విషయాలన్నీ స్టోరీ రూపంలో ఆమెకు చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఇద్దరు రాత్రంతా కూర్చొని కొత్త స్టోరీని కంప్లీట్ చేస్తారు.
చేస్తారు. లిల్లీ ఫుల్ హ్యాపీగా నాకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ అని చెప్పి మనసులో, నిజంగా షియాన్ మనసులో ఉన్న అమ్మాయి చాలా లక్కీ, చాలా స్పెషల్ అయి ఉంటుంది, నువ్వు టెన్షన్ పడకు, ఈ విషయాన్ని నేను సీక్రెట్ గా ఉంచుతాను అని అంటే షియాన్ ఆమె కళ్ళల్లోకి చూస్తూ, ఈ స్టోరీ నాదే అని నువ్వు అనుకుంటున్నావా అని అడిగితే లిల్లీ ఏం చెప్పకుండా సైలెంట్ ఉండిపోతుంది. ఆ తర్వాత వీళ్ళు రీషూటింగ్ చేసి సక్సెస్ఫుల్ గా కంప్లీట్ కూడా చేస్తారు. సో టీమ్ మెంబర్స్ అందరూ కలిసి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. లిల్లీ పిచ్చిగా డ్రింక్ చేయడం స్టార్ట్ చేస్తే జో ఆపి, ఇక ఆపవే, ఎంతలా తాగుతావు, ఏమైనా గొడవైందా అని అంటే లిల్లీ, అది ఇంపాసిబుల్, మా ఇద్దరి మధ్య ఇప్పటి వరకు ఒక చిన్న ఆర్గ్యుమెంట్ కూడా అవ్వలేదు, ఒకవేళ మేము నార్మల్ యంగ్ కపుల్ లా ఉండుంటే అది పాసిబుల్ అయ్యేదేమో అని బాధగా అంటుంది. అప్పుడే షియాన్ మెసేజ్ చేస్తాడు, ఎక్కువ డ్రింక్ చేయకు అని. షియాన్ కి కాల్ చేయవే అని జో చెప్తుంటే లిల్లీ మత్తులో, అతను ఎప్పుడు బిజినెస్ లో బిజీగా ఉంటాడు, అస్సలు రాడు, నాపై అసలు కేరే చూపిడు అని వాగుతూ ఉంటుంది. అదే టైంలో మనోడు వస్తాడు. పీకల్లోతులో తాగిన లిల్లీ అతన్ని చూసి అతని రెండు చెవులని గట్టిగా పట్టుకొని లాగుతూ, జో, వీడు చూడ్డానికి సేమ్ నా హస్బెండ్ లా ఉన్నాడు కదూ అని అడిగితే ఆమె నవ్వు ఆపుకుంటూ, హాహా, చూస్తుంటే అలాగే ఉన్నాడు మరి అని అంటుంది. షియాన్ నవ్వి ఆమెను గాల్లోకి తన చేతుల్లోకి ఎత్తుకొని, ఇంతలా తాగాలా, కనీసం నీ హస్బెండ్ ని కూడా గుర్తుపట్టలేనంతగా అని ప్రేమగా కోప్పడుతూ తీసుకెళ్లిపోతాడు. ఇంటికి వచ్చాక లిల్లీని బాత్రూమ్ లో షార్ కింద వదిలేసి బయటకు వస్తాడు. కానీ ఎంతసేపటికి ఆమె బయటికి రాకపోవడంతో లోపలికెళ్లి చూస్తే ఆమె కింద కూర్చుని ఉంటుంది. అది ఆమెను లేపడానికి ట్రై చేస్తే ఆమె మొండిగా, నేను లేవను అని అంటుంది. షియాన్, నువ్వు ఖచ్చితంగా షార్ చేయాలి లిల్లీ అని అంటే ఆమె అతన్ని లాగుతూ, అయితే నువ్వే నాకు షార్ చేపించడంలో హెల్ప్ చేయి అని అడుగుతుంది. మనోడు పాపం కంట్రోల్ చేసుకుంటూ, నువ్వు ప్రెసెంట్ చాలా అట్రాక్టివ్ గా ఉన్నావు లిల్లీ, కానీ ప్రాబ్లం ఏంటంటే నువ్వు మత్తులో ఉన్నావు, ఆ అడ్వాంటేజ్ నేను తీసుకోను అని చెప్తాడు. లిల్లీ అలుగుతుంది, నాకు నీపై చాలా కోపంగా ఉంది, నువ్వు ఆ డైరీలో వేరే ఎవరి గురించో పేజీలు పేజీలు రాయగలిగావు, కానీ నాకు ఒక చిన్న హెల్ప్ కూడా చేయలేవా అని నిలదీస్తుంది. షియాన్ నవ్వి, అంటే నువ్వు జెలస్ గా ఫీల్ అవుతున్నావా అని అడుగుతాడు. ఈ రోజు నువ్వు బిజినెస్ మీటింగ్ కదా వెళ్ళింది, మరి నన్ను పికప్ చేసుకోవడానికి ఎందుకు వచ్చావు అని అంటే అతను, నువ్వు నా మెసేజెస్ కి రిప్లై ఇవ్వలేదు, ఏం చేయాలి మరి, ఉన్న ఒక్కదాన్ని చూసుకోవాలి కదా అని చెప్తాడు. మేడం ప్రేమగా, అంటే నీకు నాపై అంత కేరింగ్ ఉందా, కానీ నువ్వు ఫస్ట్ లో నన్ను అస్సలు ఇష్టపడట్లేదు కదా, మన రిలేషన్ లో అసలు ప్రేమే లేదు, ఏదో ఒక రోజు మనకి డివోర్స్ అయిపోతుందని నాకు అనిపిస్తూ ఉంది, ఒకవేళ ఆ మిస్ లింక్ కనుక తిరిగి వస్తే నువ్వు నన్ను వదిలేస్తావా అని అడుగుతుంది. షియాన్ ఆమె ముందు కూర్చొని చాలా ఇంటెన్స్ గా, నిన్ను వదిలేయడానికి నేను నిన్ను పెళ్లి చేసుకోలేదు లిల్లీ అని చెప్తే లిల్లీ ఆనందంతో, నిజంగానా అని అంటే అతను అవునంటాడు. లిల్లీ రూమ్ లో ఉన్న ఫ్లవర్స్ పట్టుకొని, సరే అయితే మనం ఎప్పటికీ డివోర్స్ తీసుకోకూడదు, ఎవరొచ్చినా సరే నువ్వు నన్ను వదిలేనని ప్రామిస్ చేయి అని అడిగితే అతను, నేను ప్రామిస్ చేస్తున్నాను, ఎవరొచ్చినా సరే నిన్నెప్పటికీ వదిలిపెట్టను అని మాటిస్తాడు. తర్వాత ఆమెను బెడ్ పై పడుకోబెడుతుంటే, కాదు, నేను నిన్ను ఒకవేళ సాటిస్ఫై చేయలేకపోయినా కూడా నువ్వు నన్ను వదిలేస్తావు కదా అని అంటే అతను, నిన్నెలా వదిలేస్తాను అని చాలా ప్రేమగా ఆమె కిస్ చేసి నిద్రపుచ్చుతాడు. నెక్స్ట్ డే లిల్లీ గ్రాండ్ గా అవార్డ్ సెరమనీకి వస్తుంది. రిపోర్టర్స్ అందరూ ఫోటో తీస్తూ ఉంటారు. హుగాడు కూడా ఆమె కోసం బొకే పట్టుకుని ఎదురు చూస్తూ ఉంటాడు. సెరమనీలో ఆమెకి బెస్ట్ న్యూ డైరెక్టర్ అనే అవార్డు కూడా వస్తుంది. ఆమె స్టేజ్ పై స్పీచ్ ఇస్తూ, ఈ అవార్డు రావడానికి కారణమైన నా టీం మొత్తానికి థ్యాంక్స్, అలాగే నా లైఫ్ లోని ఒక స్పెషల్ పర్సన్ కి థ్యాంక్స్ చెప్పాలి, అతనే నా హస్బెండ్, నాతో పాటు రాత్రంతా కూర్చొని స్క్రిప్ట్ రెడీ చేశారు, ఆయన వల్ల ఈ పొజిషన్ లో ఉన్నాను, పైగా ఈ మధ్య కాలంలో నా హస్బెండ్ పై నాకు ప్రేమ ఇంకా ఇంకా ఎక్కువైపోయింది అని అందరి ముందు ఓపెన్ గా చెప్తుంది. స్టేజ్ దిగి పరిగెత్తుకుంటూ వచ్చి అందరి ముందు గట్టిగా హక్ చేసుకుని ఇంటెన్స్ గా కిస్ చేస్తుంది. హాల్లో ఉన్నోళ్ళంతా చప్పట్లు కొడతారు. ఇద్దరు కలిసి ప్రైవేట్ రూమ్ కి వచ్చి మళ్ళీ రొమాంటిక్ గా కిస్ చేసుకుంటూ ఉంటే షియాన్, నన్ను మిస్ అయ్యావా బేబీ అని అడిగితే లిల్లీ, నువ్వు మిస్ అయ్యావా అని అడుగుతుంది. అతను, ఊహించుకో అని మళ్ళీ కిస్ చేసి, నేను ఇప్పుడే వస్తానని బయటికి వెళ్తాడు. అతను వెళ్ళగానే హూ లోపలికి వస్తాడు. లిల్లీ షాక్, నువ్విక్కడ ఏం చేస్తున్నావు అని అంటే, హూ, ఈ రూమ్ ని నీ కోసం నేనే రెడీ చేయించాను లిల్లీ, కానీ నువ్వు నీ హస్బెండ్ తో ఇక్కడ రొమాన్స్ చేస్తున్నావా, అసలు ఈ రోజుల్లో నేను ఎంత నరకం అనుభవించానో నీకు తెలుసా అని అంటే ఆమె కోపంతో, మన బ్రేకప్ ఎప్పుడు అయింది, ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను అని వెళ్ళబోతుంటే వాడు ఆమెను గట్టిగా పట్టుకుని ఫోర్స్ చేయడానికి ట్రై చేస్తాడు. ఎగ్జాక్ట్ టైం కి దేవుని దయ వల్ల షియాన్ వచ్చి ఆమెను కాపాడమే కాకుండా వాడిని బయటికి లాక్కొచ్చి ముఖం పగిలిపోయేలాగా కొడతాడు. వాడు రక్తం దూర్చుకుంటూ నవ్వుతూ, నేను ఆమెను కిస్ చేయడానికి ట్రై చేస్తే ఆమె నన్ను ఇప్పుడు ఆపింది, కానీ ఏం లాభం, ఆమె ఫస్ట్ కిస్ ఆల్రెడీ నేను దొంగలించేశాను, ఆ ఫీలింగ్ అద్భుతం, ఈ నెక్లెస్ మా ప్రేమకు గుర్తు అని రెచ్చగొడుతుంటే అతను పిచ్చి కోపంతో ఆ నెక్లెస్ ని లాగేసి మెడపై గట్టిగా నొక్కి పట్టి, ఇంకొక ముక్క మాట్లాడినా నిన్నిక్కడే ప్రాణాలతో పాతేస్తాను జాగ్రత్త అని అరుస్తాడు. కిందున్న జనాలు అది చూసి స్టేజ్ పైన ఎవరో చంపేస్తారని బెదిరిస్తున్నారు, త్వరగా పోలీసులకు కాల్ చేయండి అని అరుస్తుంటే లిల్లీ భయంతో బయటకు వచ్చి, షియాన్ ప్లీజ్ అతను వదిలేయ్, అలా చేయకు
చేయకు అని రిక్వెస్ట్ చేస్తుంది. హూ అసలు నీకేం కావాలి? నీకు చావాలనుంటే చావు. అంతేకాని ఇందులో నా హస్బెండ్ ఎందుకు లాగుతున్నావు అని అరుస్తుంది. అంతే చావాలనుంటే చావన్న మాటకి వాడేం మాట్లాడలేక కింద పడిన నెక్లెస్ ని తీసుకొని ఎడవడం స్టార్ట్ చేస్తాడు. అంతలోనే పోలీసులు వచ్చి కంప్లైంట్ వచ్చిందని ఇన్వెస్టిగేషన్ చేయబోతుంటే షియాన్ మా మధ్య రాజీ కుదిరింది, ప్రాబ్లం ఏం లేదు అని పంపించేస్తాడు. వాళ్ళు వెళ్ళాక హూ బయట షియాన్ తో 4 years బ్యాక్ నువ్వు నాకు డబ్బు ఇవ్వకపోయి ఉంటే ఈ రోజు ఆమె నీ వైఫ్ అయ్యేదే కాదు అని అంటే షియాన్ స్ట్రాంగ్ గా ఆమె పేరెంట్స్ ని ఒప్పించలేకపోయినందుకు నీకు నువ్వే శిక్ష వేసుకున్నావు. నేను ఆ రోజు నీకు డబ్బు ఆఫర్ చేసింది జస్ట్ నిన్ను టెస్ట్ చేయడానికే, కానీ నువ్వు ఆమె నిజంగా ప్రేమించలేదు కాబట్టి ఆ డబ్బు తీసుకొని పారిపోయావు. ఇక నుంచి ఆమెని మర్చిపో అని చెప్తూ మనసులో ఆమె నన్ను ప్రేమించకపోయినా పర్లేదు, ఆమె నా దగ్గరే ఉంచుకుంటాను, ప్రతి ప్రాబ్లం నుంచి కాపాడుకుంటాను అని అనుకుంటూ 4 ఏళ్లు గడిచిపోయాయి. హూ ఇప్పటికైనా ఆమెను ప్రశాంతంగా వదిలేయి అని వెళ్ళిపోతాడు. లిల్లీ గిల్టీగా ఐఎమ్ సో సారీ, నా వల్లే ఇదంతా జరిగింది, కానీ నువ్వు నా కోసం ఇదంతా చేసావా, నన్ను అంతగా ఇష్టపడుతున్నావా అని అంటే షియాన్ నవ్వి నిన్నొక చోటికి తీసుకెళ్లాలి పదా అని పిలుస్తాడు. ఇద్దరు లిల్లీ తన షూటింగ్ కోసం సెలెక్ట్ చేసిన లొకేషన్ కు వస్తారు. అక్కడున్న ఒక కపుల్ వీళ్ళ దగ్గరకు వచ్చి మాకు ఒక ఫోటో తీస్తారా అని అడిగితే లిల్లీ వాళ్ళకి చాలా ఫోటోలు తీసి పెడుతుంది. వాళ్ళు రిటర్న్ గా మీ ఇద్దరికి ఒక ఫోటో తీయమంటారా అని అంటే లిల్లీ అవుననే లోపే మనోడు వద్దంటాడు. దాంతో ఆమె అలిగి సైడ్ కి జరుగుతుంది. షియాన్ ఆమెకు దగ్గరగా వచ్చి ఏంటి బాధగా అనిపించిందా, నీకు ఒక సర్ప్రైజ్ చూపించాలి, కళ్ళు మూసుకో అని చెప్తాడు. అతను మెల్లగా ఆమె కాళ్ళ దగ్గర ఒక బాక్స్ పెట్టి మోకాళ్ళపై కూర్చొని 4 years బ్యాక్ నేను నిన్ను ఈ మాట అడగలేకపోయాను, కానీ ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను, నువ్వు నా వైఫ్ అవుతావా అని చెప్తాడు. ఆ బాక్స్ ఓపెన్ చేయగానే అందులో ఒక సీక్రెట్ డైరీ ఉంటుంది. ఆమె దాన్ని చదవడం స్టార్ట్ చేస్తుంది. అందులో షియాన్ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు తన మనసులోని ప్రేమనంతా రాసుంచుతాడు. డైరీ లాస్ట్ పేజ్ లో అయితే నిన్న రాత్రి తను పూర్తిగా మత్తులో ఉన్నప్పుడు నాకు డివోర్స్ ఇవ్వడం అస్సలు ఇష్టం లేదని చెప్పింది. ఆ మాట వినగానే నా మనసంతా ఆనందంతో నిండిపోయింది అని రాసి ఉంటుంది. అది చదివిన లిల్లీ ఏడుస్తూ నేను డైరీ మొత్తం చదివాను అని అంటే అతను ప్రేమగా మరి నీ ఆన్సర్ ఏంటి అని అడుగుతాడు. ఆమె ఎగిరి గంతేసి అవును నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాను అని తన ప్రేమను ఒప్పుకుంటుంది.